కాల్పులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మరోవైపు మావోయిస్టులను ఏరివేస్తే అభ్యంతరం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మైటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఆపరేషన్ కగా చివరి దశకు చేరుకుందనుకోవాలా? ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతం వేలాది మంది పోలీసు బలగాలు రంగంలోకి దిగడం ఏంటి, దేనికి సంకేతం అనుకోవాలి? అంటే మీరు అన్నట్టు చివరి దశకే చేరుకుని, ఎందుకంటే అమిత్ షా ఆల్రెడీ చెప్పారు, మేము 2026 మార్చి 31లోగా భారతదేశంలో మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చేస్తామని క్లారిటీగా ఆయన చెప్పారు. సో చెప్పడంలో భాగంగా ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా గణపతిని చుట్టుముట్టినట్టుగా సమాచారం అందుతుంది. అంటే నిన్న 7వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులను ఆదివాసీలు చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నారని సమాచారం అని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బస్తర్ ఐజీ సుందర్ రాజన్ మావోయిస్టులను లొంగిపోమ్మని హెచ్చరికలు చేస్తున్నారు, లేదా చావుకు సిద్ధంగా అంటున్నారు. గణపతి, హిడ్బా వంటి నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వెంటనే ఈ పోలీసులు చట్టం రాజ్యాంగం ప్రకారం మెదలకుండా, హత్యలు చేయకుండా వెంటనే బలగాలు అక్కడ వైదొలగాలి. కాల్పుల విరమణకి అన్ని వర్గాల వారు స్పందించాలి, కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ప్రొఫెసర్ హరగోపాల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఇది ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో 30,000 మంది కేంద్ర బలగాలు అక్కడ ఉన్నాయట. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు కూడా ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో గణపతి 2018 వరకు కూడా మావోయిస్ట్ పార్టీ జాతీయ అధినేత, సరే మావోయిస్ట్ పార్టీలో సెక్రటరీ వరకే పెద్ద పోస్టు. మొన్న ఎప్పుడైతే నంబాల కేశవరావు చనిపోయారు, అగ్రనేత చనిపోయారు, అంతకుముందు ఈయన అంతర్జాతీయ దానికి రిప్రజెంట్ చేస్తున్నారు గణపతి. సో హిడ్మా కూడా అక్కడే ఉన్నారని కూడా చెప్తున్నారు. సో మనతో పాటు మురళీ మనోహర్ గారు, ఏబీపీ మాజీ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా జంపన్న గారు, మాజీ మావోయిస్ట్ ఉన్నారు. పేరాళ్ల శేఖర్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారు. గతంలో యూనివర్సిటీల్లో ఆర్ఎస్యు వర్సెస్ ఏబీపీ నడిచినప్పుడు మురళీ మనోహర్ గారిని, పేరాల శేఖర్ రావు గారు కానీ ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. ముందుగా జంపన్న గారితో స్టార్ట్ చేద్దాం. జంపన్న గారు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీకు దీనికి సంబంధించి? ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన ఇన్ఫర్మేషన్ అంటే నిన్న మధ్యాహ్నం నుండి సోషల్ మీడియా లోపల వార్తలు వస్తున్నాయి. నేషనల్ పార్క్ లోపల గణపతి లేదా ఇడుమాను 30,000 మంది బలగాలు చుట్టుముట్టినాయి అనే విషయాలు వార్తలు వస్తున్నాయి. దాని కంటిన్యూషన్ లోపటనే ఈ రోజు వార్తల లోపట బెటాలియన్ లోపట, అంటే ఒక ఆయన ఏదో పేరు చెప్పిండ్రు, అందులో ఒక డిప్యూటీ కమాండర్ బెటాలియన్ లోపట ఇడుమాతో పాటుగా ఉండే డిప్యూటీ కమాండర్ స్నైపర్ మరణించిన విషయాన్ని కూడా ఏంటంటే పోలీసుల ప్రకటనలో కూడా ఉంది. ఫోటోతో సహా ఈ రోజు ఇచ్చిండ్రు అది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా అక్కడ బలగాలు చుట్టుముట్టి కాల్పులు చేస్తున్నాయనేది వార్తలు వస్తున్నాయి. కానీ అంటే ఈ వార్తలలో వాస్తవం గణపతి ఉన్నాడా అంటే అంటే ప్రత్యేకంగా నేను అర్థం చేసుకునేది గణపతి ఇడుమా ఉన్నాడు అనేదో సంవత్సర కాలం నుంచి వేరు ఘటనలో కూడా వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. వాళ్ళు గాని లేదా పోలీసులు గాని మీడియా గాని ప్రకటిస్తూనే ఉంటారు. కానీ గణపతి ఉన్నాడా లేదా అని ప్రశ్న కాదు. ఇక్కడ సమస్య ఎక్కడ ఉందనంటే సంవత్సర కాలం నుంచి కేంద్ర ప్రభుత్వ బలగాలు, అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఉందో చాలా స్పష్టంగా అంటే అమిత్ షా చెప్తున్న విషయం ఏంటంటే మావోయిస్టులను 2026 మార్చి నాటి వరకు నిర్మూలించాలి అనే దానిలో భాగంగా ఆపరేషన్ చేస్తుండ్రు. అందులో భాగంగా లక్షలాది బలగాలను కూడా కేంద్రీకరించిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఇది కొత్త విషయమే కాదు. అది అంటే ఇప్పుడు మనకు మీడియా ద్వారా ఏంటంటే నిన్న కేంద్రీకరించినట్టు 30,000 అనేది ఉందో ఇది కొత్త వార్తగా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కంటిన్యూగా ఆ బలగాలు అంటే పేపర్ వార్త వస్తేనే ఉన్నట్టు కాదు, వచ్చినా రాకున్నా కంటిన్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, జార్ఖండ్ లో కావచ్చు, కానీ ఎక్కువగా ఛత్తీస్గఢ్ లో కేంద్రీకరించున్నాయి. కాబట్టి ఏవైతున్నాయో
అంటే ఈ నష్టాలు అనేటి ఎత్తున సంవత్సర కాలం నుంచి ఇవి కంటిన్యూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ అంటే ఇప్పుడు 3 నెలల నుంచి శాంతి చర్చలు జరగాలనేది ఉందో ఈ చర్చ ప్రారంభమైన అప్పటి నుండి కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా నిర్మూలన కొనసాగిస్తుంది. అది కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే విషయం ఏంటంటే ఇవాళ అంటే నేను చెప్పే విషయాలు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అంటే ఏదైతే చెప్తుందో సెంట్రల్ పాయింట్ గా అంటే ఆయుధాలు పట్టుకుంటే నేను కాల్పుల విరమణ చేయను, శాంతి చర్చలు చేయను అనేది ఉందో నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో, ఓన్లీ భారతదేశం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో భారతదేశంలో సహా అది బీజేపీ గవర్నమెంట్ తో సహా ఇక్కడ అంటే ఆయుధాలు కలిగి ఉంటే చర్చలు చేయమనేదో లేదు. అది తప్పు. తప్పనిసరిగా సూర్యుడు ఎంతైతే నిజమో, ఈ భూమి ఎంతైతే నిజమో, ఆయుధాలు కలిగిన వ్యక్తులు చర్చలు చేయడం అంతే నిజం. అది ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత చర్చలు ఏమీ ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక తప్పు వైఖరిగా నేను దాదాపు 3 నెలలు కాదు 7 నెలల నుంచి నేను మాట్లాడుతున్న విషయం ఎవరూ చనిపోద్దని చెప్తున్నా, మావోయిస్టులు చనిపోద్దు, పోలీసులు చనిపోద్దు, ప్రజలు చనిపోద్దని చెప్తున్నా. ఒక వంక కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇది ఉంటే, రెండో వైఖరి నేను మావోయిస్టు పార్టీ కూడా నేను పదే చెప్తున్నా. నేను పదే మొట్టమొదటి 7 నెలల క్రితం మాట్లాడినప్పుడే ఎవరు చనిపోద్దు, శాంతి కావాలి. శాంతి కావాలంటే ఎట్లా వస్తుంది? శాంతికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా అంటే మావోయిస్టు పార్టీ ప్రకటనలో అంటే ఇంతకు ముందు ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిస్తామన్నారు, లేదా జనజీవన స్రవంతుల విషయంలో మేము మా కోర్ కమిటీ మాట్లాడుకొని చెప్తామన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య గమనిస్తే అది లేదు. కాబట్టి ఏమైతుంది? మరొక వంక బయట కొంతమంది మేధావులు అనే వాళ్ళు సాయుధ పోరాటం ఉంటదని అంటారు. సాయుధ పోరాటం ఉంటదని అంటే ఎట్లా మరి? సాయుధ పోరాటం ఉంటదన్న తర్వాత నేనేం చెప్తున్నానంటే మీరు కనీసం అంటే ఒక వంక కేంద్ర ప్రభుత్వము కనీసం కొంత ఆలోచించే విధంగా కూడా చెప్పకుండా అంటే వాళ్ళు కొంత ఆలోచన ఉన్నప్పుడు కూడా సాయుధ పోరాటాలను మాట్లాడతారు. సాయుధ పోరాటాలను మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అంటుంది మీరు నాటకాలు ఆడుతున్నారు. 2004 లాగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఏ నాటకాలు అయితే ఆడినరో మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు. నేను అదే చెప్తున్నా, నాటకాలు ఉండకూడదు. 2004లో రెండు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ 2 గేమే. అది నిజమైన శాంతి చర్చలు కావన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ నిజమైన శాంతి చర్చలు జరగాలనంటే శాంతి చర్చల కమిటీ మొదటి నుంచి చెప్పిన విషయం ఏదైతుందో మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పడం అంటే నా ఉద్దేశంలో సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి. కాబట్టి ఇది ప్రకటించకపోవడం మూలంగా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్నే దాన్ని సాక్ష్యం తీసుకొని మీరంతా నాటకాలు ఆడుతుండ్రు, మిమ్మల్ని నమ్మటట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది. కాబట్టి కూడా 2 సమస్యలు. నేను ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. స్పష్టంగా అంటే ఆయుధాలు కలిగి ఉన్న చర్చలు ప్రకటించవచ్చు. చర్చలు ప్రకటిస్తే మునిగిపోయేది ఏమీ లేదు. వస్తారు, మాట్లాడతారు, అదేదో తేలిపోతుంది. ఆయుధాలతో చర్చలు ఎట్లా సాధ్యం? నేను అదే చెప్తున్నా. అంటే ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా చెప్పండి, క్లియర్ కట్ గా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కూడా ఆయుధాలు కలిగి ఉన్న వారితో చర్చలు చేసింది. అది ఆయుధాలు వదిలేసిన తర్వాత చర్చలు ఎక్కడ ఉంటాయి? ఇంకా వాళ్ళు సరెండర్ అయిందనుకో చర్చలు ఎక్కడ ఉంటాయి? అసలు ఎట్లా ఆయుధాలు వదిలేస్తారు? 2000 మంది, 3000 మంది, 5000 మంది ఉన్న వాళ్ళు వేరు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా అది ప్రాక్టికల్ గా కూడా అసాధ్యమైన విషయం అది. కాబట్టి దీనికి ఇది సాధ్యం చేయాలంటే తప్పనిసరిగా చర్చల పేరిట మళ్ళీ బలాన్ని పెంచుకొని దానికోసం ఇప్పుడు మొత్తం చుట్టుముట్టారు. ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్ కాబోతుంది, దగ్గరకు వచ్చింది. కాబట్టి మళ్ళీ బలం పెంచుకొని మళ్ళీ సాయుధ పోరాటం మొదలు పెడితే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టండి టైం. గవర్నమెంట్ మీ చేతులు ఉంది, కేంద్ర ప్రభుత్వం మీరు బలగాల ఇంటెలిజెన్స్ ఉంది. మీరు టైం ఎందుకు ఇవ్వాలి? 1-2 నెలలు ఇవ్వండి. 1-2 నెలల్లో క్లోజ్ అంటే క్లియర్ గా ఇక్కడ స్పష్టంగా సాయుధ శాంతి అనేది నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ దేశంలో శాంతి చర్చలు అనేది ప్రారంభమైనప్పుడు మెజారిటీ ప్రజలు ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయినరు. మెజారిటీ ప్రజలు, ఈవెన్ ప్రజాస్వామికవాదులు కూడా. ఇవాళ ఎవరైనా మేధావులు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అరగోపాలను స్టాండర్డ్ గా తీసుకోను. కానీ ఈ దేశంలో మేధావులు అనే వాళ్ళు అనేక మంది వ్యాసాలు రాశారు, అనేక మంది మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కూడా సాయుధ పోరాట విరమణ చేయాలి, ఈ వ్యవస్థలకు రావాలని మాట్లాడారు. ప్రజల యొక్క ఆకాంక్షలు నాకు తెలుసు. ప్రజలు కూడా కోరుకునేది మావోయిస్టు పార్టీ కూడా ఇలా బయటికి రావాలి. బయటికి రావడం అంటే చర్చలు జరిపి బయటికి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు చర్చలు జరపడం ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అంటే దాని ప్రకారంగా విజయవంతమయ్యే అవకాశం
చాలా ఎక్కువ ఉంది, 99% ఉంది. కాబట్టి నష్టం లేదు, కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు. నా ఉద్దేశం నేను ఇద్దరికి చెప్తున్నా, నేను ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా మీరు ప్రారంభించండి, లేదు నేను మావోయిస్ట్ పార్టీ కూడా మరొక కోణం చెప్తున్నా, మీరు ఎందుకు చచ్చిపోతారు అనవసరంగా. నేను బాధపడుతున్న వ్యక్తిగతంగా, నేను ముగ్గురు చనిపోతున్నా, నేను ఇప్పుడు స్పష్టంగా ఈ మీడియా సందర్భం కూడా నేను చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా. నన్ను అడిగారు చాలా మంది, మీకు ఎవరంటే ఎక్కువ బాధ, మావోయిస్టులు చనిపోతే ఎక్కువ బాధ ఉందా, పోలీసులు చనిపోతే ఎక్కువ ఉందా, ప్రజలు చనిపోతే ఎక్కువ ఉందంటే అవును, మావోయిస్టులు నాతోటి 40 ఏళ్ళు పనిచేసారు, 20 ఏళ్ళు పనిచేసారు, నా కింద పనిచేసారు, నాకు బాధ ఎందుకు ఉండదు, బాధ ఉంది, నేను చెప్తున్నా నేను. కాబట్టి నేను చెప్పేది ఏదైతుందో, మీరు ఏదైతే మీ త్యాగాలు గొప్పవి, మీ పోరాటాలు గొప్పవి, కానీ వాళ్ళ సాధ్యం కాదు. దాన్ని వాళ్ళు వదిలేయాలి. వదిలేయడం అనేది మీరు ప్రభుత్వంతో చర్చలు చేయండి. మీరు సాయుధ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి మీరు పూర్తిగా, ఎందుకంటే ప్రభుత్వం నమ్మటం లేదు, ప్రభుత్వం నమ్మనప్పుడు మీరు తప్పనిసరిగా మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. సాయుధ పోరాట విరమణ మేము ప్రకటిస్తున్నాము అని చెప్పండి, కట్టుబడి ఉండండి, వచ్చి చర్చించండి, ఏం చర్చిస్తారో చర్చించండి. కానీ ప్రధానమైన విషయం ఏదైతుందో, మీరు సాయుధ పోరాట ఆయుధాలు ఇచ్చి లొంగిపోండి, ఆయుధాలు సరెండర్ చేసి ముందుగా లొంగిపోవడం నేను మాట్లాడట్లేను, లొంగిపోవడం కాదండి. ఏ చర్చలు చేసే వాళ్ళు కూడా సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తారు. నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో విరమణ ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా దాన్ని బేస్ గా తీసుకొని చర్చలు చేస్తుంది. ఆ చర్చల లోపల కొన్ని విషయాలు ప్రజలకు సంబంధించిన డిమాండ్లు కొన్ని మాట్లాడతారు. కొన్ని డిమాండ్లు అంటే ఏంటంటే రాజ్యాధికారం కాదు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, రాజ్యాధికారం కాదు, లేకపోతే ఇంకేమో పెద్ద పెద్ద గొంతెమ కోరికలు కావు. కొన్ని డిమాండ్స్ ఏవైతున్నాయో కొన్ని విషయాలు మాట్లాడి, అక్కడ ప్రధానంగా ఏంటంటే సాయుధ పోరాట విరమణ ఒక చట్టబద్ధ పార్టీ గుర్తించడము, వాళ్ళు చట్టబద్ధంగా కూడా ఏంటంటే వాళ్ళు ఏవైతే కొన్ని విషయాలు ఉంటాయో కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటే ముగించబడుతుంది. దీంట్లో ఏమి సమస్య లేదు. ఒకసారి అడుగుదాం, మురళీ మనోహర్ గారిని అడుగుదాం. జంపన్న గారు, కేంద్ర ప్రభుత్వం ఎక్కినా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకో, మావోయిస్టు పార్టీ కనుక నాటకాలు ఆడితే నేను చెప్తున్నా, మావోయిస్టు పార్టీ కంప్లీట్ గా బదనం అవుతుంది. దానికి ఇవాళ ఈ సానుభూతి ఉండదు. నేను 100% చెప్తున్నాను. మావోయిస్టు పార్టీ కనుక నాటకాలు 2004 లాగా చేస్తామనంటే ఇవాళ అసాధ్యం అది. అదే విధంగా నేనేం చెప్తున్నా, ఇంకొకటి మావోయిస్టు పార్టీ కూడా చెప్తున్నా, మీరు పెట్టండి, మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి. మీరు ప్రకటిస్తే ఈ దేశంలో కూడా బీజేపీ అర్థం చేసుకోవచ్చు, రావచ్చు, నాకు నమ్మకం ఉంది. అయితే నా నమ్మకం 100% నేను చెప్పలేను. కానీ ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెయ్యకపోతే ఈ దేశంలో అనేక మంది ప్రజలు కూడా ఏంటంటే మాట్లాడతారు, అనేక పార్టీలు మాట్లాడతారు, విదేశాలు వస్తుంది. కాబట్టి మీరు ఏదైతుందో ఇవంతా కూడా ఈ అన్ని మీటింగ్లు పెట్టి ఇది అనే కంటే కూడా నేను ఈ రెండే, కేంద్ర ప్రభుత్వం మరొక వంక మావోయిస్టు కేంద్ర కమిటీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించాలి. ఈ మధ్యలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లవి. ఓకే. సో మురళీ మనోహర్ గారు, సో మరొక సందర్భం వచ్చింది ఈసారి. ఇప్పుడు గణపతి, హిడ్మా ఇద్దరిని చుట్టుముట్టారు అని చెప్తున్నారు. జంపన్న గారు 2 ప్రపోజల్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం మాజీ మావోయిస్ట్ అయి ఉండి కూడా ఆయన మావోయిస్ట్ పార్టీ నాటకాలు ఆడొద్దు అని ఆయన చెప్తున్నారు. సో ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితిలో? ఒకటేమో జంపన్న గారి ఆవేదన, ఆక్రోశము మనం అర్థం చేసుకోవాలి మాజీ మావోయిస్టుగా. రెండో విషయం ఏంటంటే, జంపన్న గారు మావోయిస్టు కదా, మావోయిస్ట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం గన్ను తీసుకొచ్చి చంపేయాలని రావడం లేదు. ఎందుకంటే జంపన్న గారి దగ్గర గన్ లేదు. హరగోపాల్ గారు వచ్చి మావోయిస్టుల తరఫున మావోయిస్టులను శాంతి చర్చలు జరపాలి, వాళ్ళను విడుదల చేయాలి, వాళ్ళ ప్రాణహాని తలపెట్టొద్దు అని మావోయిస్ట్ ఏమంటాం వెల్ఫేర్ ని లేకపోతే వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా హరగోపాల్ కూడా మావోయిస్టే ఆ రకంగా. కానీ హరగోపాల్ ఎవరు చంపడం లేదే. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అవన్నీ ఊరికే భ్రమంలో మనం సింపథైజర్ అంటారు. మావోయిస్టులే, తుపాకీ ఉండే మావోయిస్టు, తుపాకీ లేని మావోయిస్టు, 2 రకాలు. ఇప్పుడు ఉదాహరణకు ఇది డెమోక్రసీలో భరత్ గారు మీకు అంటే ప్రజలకు కామన్ మ్యాన్ కు అర్థం కావడానికి నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వము డేట్ పెట్టి చంపేస్తుంది, అన్యాయంగా మారణ హోమం చేస్తుంది. ఏంది ఇదంతా ఈ గగ్గోలు? అసలు ఎవరిని చంపేస్తుంది? ఏం పనిలేదా ఈ ప్రభుత్వానికి? అమిత్ షా ఏమన్నా రౌడీనా? రోజు హత్యలు చేసేటువంటి హోమ్ మినిస్టర్ అతనేమన్నా? ఎంత బ్లేమ్ చేస్తున్నారు మొత్తం దేశం అంతా కూడా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎంతో మంది, 100 మంది, 1000 మంది సరెండర్ అవుతున్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళకు పూర్తి మర్యాదలతో జనజీవన స్రవంతిలో వాళ్ళని తీసుకుంటున్నారు.
వాళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. మీకు ఇంకో వార్త చెప్తున్నా, సరెండర్ అయిన వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఏ కేసు ఉండట్లేదు. కనుక ఆ విధంగా అందరూ తుపాకులు తీసేసి జనంలోకి రావడం అనేది ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ మారణ హోమం 20,000 30,000 సిఆర్పిఎఫ్ జవాను ఆర్మీ వెళ్ళింది, డ్రోన్లతో వెళ్ళింది, తుపాకీ ఉన్నవాడి దగ్గరికి జాగ్రత్తగానే వెళ్తారు. ఎప్పుడైనా కూడా తుపాకీ ఉన్నవాడి దగ్గరికి తుపాకీ లేకుండా కట్టె తీసుకొని వెళ్తారా అండి భరత్ గారు? గాంధీ కాలం పోయింది, ఒక చెంప మీద పోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మన కళ్ళ ముందల ఫామ్ లాస్ పైన పెద్ద ఉద్యమం జరిగింది ఈ దేశంలో. ఎంత పెద్ద ఉద్యమం జరిగింది! వేల మంది రోడ్లపైకి వచ్చారు, ఢిల్లీని స్తంభింపజేశారు. వారానికి 1 సారి 2 సార్లు చర్చలు జరిగాయి. మీరు ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు కనుక అలాంటివి శాంతి చర్చలు జరిగాయి. ఏది ఉద్యమాన్ని విరమింపజేసే చర్చలు జరిగాయి. ఫామ్ లాస్ ను విరమించుకోవాలి వాళ్ళ డిమాండ్ పెట్టారు. ఎన్ని చర్చలు జరిగినా చివరకు వాళ్ళు గెలిచారు. ప్రజాబలం ఉంది కనుకనే గెలిచారు. ప్రభుత్వం బహుశా తప్పకుండా భయపడే ఉంటుంది. ప్రజాబలం ముందర తల వంచింది. ఎందుకు చంపలేదు? చంపే ప్రభుత్వం ఉంటే వాళ్ళని కూడా చంపాలి కదా, ఫైరింగ్ అన్నా చేయాలి కదా. దేశ రాజధాని పైకి, ఎర్రకోట పైకి పరిగెత్తుకుంటా వచ్చి నానా హంగామా చేసి విధ్వంసం చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని చంపలేదు? వాళ్ళని హార్ష్ గా డీల్ చేయలేదు? చివరకు ప్రభుత్వమే లొంగిపోయి ప్రభుత్వమే ఫామ్ లాస్ ను విత్ డ్రా చేసుకున్నదా లేదా? ఇది డెమోక్రసీ యొక్క బ్యూటీ. ఇది అర్థం చేసుకోకుండా, డెమోక్రసీలో ఉన్నామనే విషయం అర్థం చేసుకోకుండా తుపాకులు పట్టుకొని రాజ్యం వెళ్తున్నాం మేము. 16 రాష్ట్రాలు అయిపోయినాయి, 20 రాష్ట్రాలు అయిపోయినాయి. మా చేతిలో మేమే కోర్టులు పెడుతున్నాము, మేమే ప్రజా కోర్టులు పెడుతున్నాము, మేమే ఇది పెడుతున్నాము, అన్ని పెడుతున్నాము, అటవీ ప్రాంతాలను కాపాడుతున్నాము, ఖనిజాలన్నింటినీ మేమే కాపాడి ఈ దేశ సంపదను కాపాడుతున్నాము. ఇదంతా ఏం నరేటివ్ జరుగుతుంది ఇక్కడ? బాధ్యత ఏంది ఈ దేశంలో? ఏం సాధించారు? ఒకసారి హరగోపాల్ గారిని ఫోన్ లైన్ లో తీసుకుందాం. హరగోపాల్ గారు జాయిన్ అయ్యారు. సారీ టు ఇంటరప్ట్ యూ. హరగోపాల్ గారు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు నిన్న రాత్రి ఒక రిక్వెస్ట్ చేశారు, చుట్టుముట్టారు గణపతిని హిడ్మాన్ అని చెప్పి. మీకున్న సమాచారం ఏంటి? మీ డిమాండ్ ఏంటి? అంటే అక్కడి నుంచి మనకు సమాచారం వచ్చింది. ఇంద్రాణి పార్క్ అనే చోట ఒక 20-30 వేల మంది ఉన్నారని, అక్కడ చాలా ప్రధానమైన ఇంకా కొందరు లీడర్స్ అంతా అక్కడ ఉన్నారని, కాస్త మీరైనా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అక్కడి నుంచి మనకు సమాచారం వచ్చింది. సరే, ఈ మధ్యన జరుగుతున్న సంఘటన చూస్తే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. చాలా పెద్ద స్కేల్లో చంపుతామనే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి. కానీ మనము బయట కాస్త అలర్ట్ అయ్యి మనము అంటున్నది ప్రత్యేకంగా ఏంటంటే, ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ అరెస్ట్ ఒకళ్ళు చేయాలంటే అరెస్ట్ చేయడం, అలాంటి చట్టబద్ధంగా మీరు నడుచుకోండి కానీ చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి వీలు లేదనేది ఒకటి. రెండవది, అసలు ఇప్పుడు మావోయిస్టు పట్టుకున్న ఆయుధం ఏదైతుందో అది చట్ట వ్యతిరేకము, తర్వాత మీరు అన్లాఫుల్ అని ఏదైతే అంటున్నారో అది మనం ఎందుకు అంటున్నామంటే, వాళ్ళ వెపన్ వెనక చట్టం లేదు. చట్టం వాళ్ళ వెపన్ పట్టుకోవడానికి అది అవకాశం ఇవ్వదు, లేదా చట్టంలో అది అంగీకారం కాకపోవచ్చు. కనుక చట్టము లేదు కనుక ఆ వెపన్ అన్లాఫుల్ అని మీరు అంటున్నారు. కానీ మీరు చట్టబద్ధంగా మీ వెపన్ ఉపయోగించకుండా మేము కూడా మా ఇష్టంగా ఉపయోగిస్తాం అంటే, ప్రభుత్వం ఉపయోగించేటువంటి ఆయుధానికి మావోయిస్ట్ ఉపయోగించే ఆయుధానికి తేడా అయింది. ఇది అన్లాఫులే, అది అన్లాఫులే. కనుక మీరు లాఫుల్ గా ఎక్కడ అవకాశం అరెస్ట్ చేయండి, కానీ మనుషులను పట్టుకొని చంపడం అనేది అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ ప్రమాణం, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం. కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తామంటే, మీరు వాళ్ళని పట్టుకొని చంపడం కాకుండా మీరు అక్కడ వెనక్కి తగ్గండి. తర్వాత ఒకవేళ వాళ్ళు లొంగిపోమ్మని అడుగుతున్నారు కదా, లొంగిపోమ్మని అడుగుతున్నారు కదా. అదే లొంగిపోమ్మని ఎట్లా అడుగుతారు? అసలు మీరు వాళ్ళ విషయంలో మీరు వెపన్ ఉన్నదని కానీ లొంగిపోమ్మని అనడం ఏంటి? అసలు దానికి అర్థం లేదు కదా. వాళ్ళు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, జనానికి చాలా విశ్వాసాలు ఉన్నాయి. కనుక విశ్వాసాలు ఉన్నంత మాత్రం అది తప్పు కాదు. మీకు వాళ్ళ సమస్య ఏంటంటే వెపన్ సమస్య,
ఆ వెపన్ వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారు అనేటువంటిది ఒకటి అనుమానం మనకు ఉంటే ఉండొచ్చు. కానీ మీరు వెపన్ ఇష్టం వచ్చినా ఉపయోగించడానికి వీల్లేదు కదా. వాళ్ళ మీద మీరు అంటున్నదే అది మీరు చేస్తున్నారు కదా అనేది మన సమస్య వస్తుంది. సరే అది పెద్ద చర్చ అనుకోండి. కానీ మనము నిన్న డిమాండ్ చేసింది ఏమిటంటే ప్రాణ నష్టం జరగకుండా అటువైపైన ఎటువైపైన ప్రాణ నష్టం జరగకుండా మీరు అక్కడి నుంచి వెందొలిగి వాళ్ళకి ఒకవేళ అవసరమో లేకపోతే మీకు ఆ అవకాశం ఉంటే దానికి మీరు అరెస్టు అవి ఏమన్నా కేసు చేయొచ్చు. కానీ మనుషుల ప్రాణాలు తీసుకోవడం అనేది రాజ్యము మనిషిని రక్షించడానికి ఉంది కానీ ప్రాణాలు తీసుకోవడానికి లేదనేది మనం మొదటి మాట్లాడుకున్నదే. రాత్రి కూడా నేను పంపించిన స్లాల్లో మీరు వెనక్కి తగ్గి ప్రాణ నష్టం లేకుండా చూడండి, మనుషుల ప్రాణాలు తీసుకోకండి. గణపతి అక్కడ ఉన్నట్టు సమాచారం ఉందా? గణపతి హిడ్మా అక్కడే ఉన్నారంటే గణపతి అని కాదు కానీ హిడ్మా వాళ్ళు అంతా ఉన్నారు అనేటువంటి కొంత ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారని వచ్చింది. ఇంపార్టెంట్ లీడర్స్ అంటే మీరే సెంట్రల్ కమిటీ మెంబర్స్, అక్కడ జోనల్ కమిటీ మెంబర్స్ ఉంటారు. సరే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నా లేకున్నా ఏదో కార్యకర్త ఉన్నా కూడా కార్యకర్తనైనా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం లేకపోతే వాళ్ళని పట్టుకొని చంపడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది మనము అది డిమాండ్ చేసాం. మళ్ళీ వాళ్ళ బస్సులు పడితే ఇంకా అక్కడ ఉన్నారు కొంతమంది కొంత వెనక్కి వస్తున్నట్టుగా ఉంది. కానీ ఇంకా వాళ్ళు అంతకు ముందు మీ రిక్వెస్ట్ ప్రభుత్వానికి చేస్తున్నారు, సేమ్ మావోయిస్ట్ పార్టీ కూడా ఎందుకు రిక్వెస్ట్ చేయట్లేదు? ఏం చేయాలి రిక్వెస్ట్? వాళ్ళు నమ్ముతూనే ఉందని వాళ్ళు వెపన్ ఉపయోగించనే పోయిరారు, ఇంకేం రిక్వెస్ట్ చేయాలి? ఇప్పుడు 5-6 నెలలుగా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ తరఫు నుంచి యాక్షనే లేదు. మేము మనం డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఒకవేళ నిజంగానే గతంలో ఉన్నట్టుగా ఒకవేళ వాళ్ళు తుపాకును వస్తే మీరు తుపాకును ఉపయోగించొద్దని మనం చెప్పొచ్చు, ఆయుధాన్ని ఉపయోగించదు, ప్రాణాన్ని తీసుకోవద్దని. ఎవరి ప్రాణమైనా వాళ్ళు అంతకుముందు పౌరస్పందంగా చెప్తున్నారు ఎప్పుడైనా అదే కదా. పౌరస్పందన వేదిక చేసిన 10 ఏళ్ల ప్రయత్నం అదే కదా. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధంగా చర్చలకు సిద్ధమంటారు. మళ్ళీ చర్చల పేరిట బలాన్ని పెంచుకొని మళ్ళీ పోలీసుల మీద గిరిజనుల మీద అటాక్ చేసే అవకాశం ఉంది, అందుకని మేము ఆ స్కోప్ ఇవ్వట్లేదని ప్రభుత్వం అంటుంది. అంటే మనం భవిష్యత్తులో ఏమైతుందని చెప్పి ఇప్పుడు తప్పుతాం అంటే ఏంటంటే అసలు అది ఎట్లా అర్థమవుతుంది? భవిష్యత్తులో మీరు ఉన్నారు కదా, రాజ్యం ఎంత భయం చేస్తున్నది. రాజ్యము పని ఏంటంటే వాళ్ళు గడిపెట్టన్స్ చేసుకుంటే మీరు మీ మార్గాలు మీకున్నాయి కదా. ఆ భవిష్యత్తులో బలపడతారేమో అని ఇప్పుడు మేము అది చర్చలకు సిద్ధం అంటే మన ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరపలేదా? ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరిపినప్పుడు ఇప్పుడు అది ఎవరు అనలేదే. చర్చలు కొడుకు వస్తున్నారు, బలహీన పడ్డారు, వాళ్ళు బలపడడానికి చర్చలు అన్నారా ఎవరైనా? ఇప్పుడు ఎవరు అనలేదు కదా. అప్పుడు ఇంకా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. కనుక బలహీనము బలహీనత కాదండి. రాజ్యము చట్టబద్ధంగా ప్రవర్తించడం అనేది అది ఒక మావోయిస్ట్ విషయంలో కాదు. రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, చట్టబద్ధ పాలన అనేవి ప్రమాణాలు. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ అనేది కాదు. మావోయిస్ట్ పార్టీ మీద ఉపయోగించిన ఆయుధమే రేపు అక్కడ ఆగి వేరే వాళ్ళ మీద ఉపయోగించడానికి మనకి గ్యారంటీ ఉందా? ఈ ఆయుధం ఇక్కడ స్టేట్ ఇక్కడ ఆగుతుందా? ఒకసారి మనతో పాటు పేరాల శేఖర్రావు గారు ఉన్నారు, హరగోపాల్ గారు. శేఖర్రావు గారు, ఇప్పుడు హరగోపాల్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళు లాస్ట్ 6 months గా ఎవరిని హార్మ్ చేయట్లేదు కదా, కాబట్టి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు స్టార్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు కదా, అరెస్ట్ చేయండి కానీ చంపొద్దు అని అంటున్నారు. ఇప్పుడు హరగోపాల్ గారు గాని శాంతి చర్చలకు సంబంధించిన పెద్దలకు గాని అంతర్జాతీయ సామ్రాజ్యవాద కుట్రల గురించి ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. గణపతి వెనుక, హిడ్మా వెనుక స్పష్టంగా చైనా ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్ ఉంది. అసలు గణపతి, హిడ్మా అనే వ్యక్తుల పేరు మీద ఉద్యమం నడుస్తుంది కానీ వాళ్ళు బతుకున్నారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అసలు నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు చూసినప్పుడు సిక్కిం లిబరేషన్ ఫ్రంట్ సంబంధించినటువంటి చైర్మన్, తర్వాత ఆయన లొంగిపోయింది, ఆయనతో చాలాసేపు మాట్లాడినా. ఆయన ఏమన్నాడంటే అసలు ఉద్యమానికి స్టార్టింగ్ లో నాయకుడిని నేను, మొత్తం రిక్రూట్మెంట్ చేసిన దళ నాయకులందరినీ, ఆ తర్వాత చైనా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏజెంట్స్ నేపాల్ లో నాతో మాట్లాడి
ఆ తర్వాత ఎంత సిస్టమ్ రెడీ అయిన తర్వాత నువ్వు చైనాలో ఉంటావా, పాకిస్తాన్ ఉంటావా, నేపాల్ ఉంటావా, నీకు అన్ని అరేంజ్మెంట్ చేస్తాము, నువ్వు వీడియోలో మాట్లాడాలా, నువ్వు సంతకాలు పెట్టాల్సిన లెటర్ మీద, ఉద్యమం అంతా మేమే నడిపిస్తాము, నువ్వేమి తుపాకి పెట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళ యొక్క స్ట్రాటజీ. అసలు ఈ మావోయిస్టు సంబంధించినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ లో గణపతి, హిడ్మా అదొక పేర్లు మాత్రమే. అసలు పోరాటం అంతా పాకిస్తాన్ తో, చైనాతో భారత సంబంధించిన దళాలు చేస్తున్న విషయాన్ని ఈ అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు, అంతర్జాతీయ ఈ ఉద్యమాల విషయంలో మనందరం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ శాంతి చర్చల మాట అనుకునే వాళ్లకు వీళ్ళకి ఏం మ్యాండేట్ ఉందండి? పీపుల్స్ వార్ ఏమన్నా మా ప్రతినిధులు అని చెప్పి వీళ్ళని ప్రకటించిందా? అసలు వీళ్ళకు ఉన్న మ్యాండేట్ ఏంది మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే హరగోపాల్ గారు, మీకేమైనా మావోయిస్ట్ పార్టీ నుంచి రిక్వెస్ట్ వచ్చిందా, లేకపోతే మీరు ఇన్ఫార్మల్ గా పౌర సమాజం నుంచి అడుగుతున్నారా? లేదులేండి, అక్కడ నుంచి మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మేము కమిటీ ఫర్ పీస్ అని ఆల్ ఇండియా లెవెల్లో మేము ఫామ్ చేసాము. దాంట్లో సభ్యులు ఎవరు ఇస్తున్నారు, పియూసీఎల్ నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఆ బస్తర్ దగ్గరే ఉన్నారు. బేలా భాటియా ఉంది, సోనీ సోడి ఉంది. కనుక వాళ్ళ వైపు నుంచే సమాచారం వస్తుంటుంది. అంటే వాళ్ళు బస్తర్లోనే ఉన్నారు, వాళ్ళు బస్తర్లు ఉన్నారు, ఆదివాసులతో పనిచేస్తున్నారు. కనుక వాళ్ళు ఆదివాసులు పనిచేసినప్పుడు ఇలాంటి సమాధానాలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ప్రాణ నష్టం జరుగుతున్నది అన్నప్పుడల్లా మనము ప్రాణ నష్టం లేకుండా మీరు ఒకవేళ మీరు చట్టబద్ధంగా మీరు ప్రవర్తించండి అనేది మనం ప్రభుత్వానికి నేను హరగోపాల్ గారికి, జంపన్న గారికి ఒక విషయం స్పష్టంగా తెలుసుకున్నా సార్. అసలు జనజీవన సుమంత్రం కలవడానికి, ఆయుధాలు వదలడానికి, ఒక రాజకీయ పార్టీగా మారడానికి మీకు ఎవరి పర్మిషన్ ఎందుకండి? అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ మీకు అవసరమా? మీరు ఎవరిని ఎందుకు అడుగు తినాలి? మీకు రైట్ ఉంది. మీరు రాజకీయ పార్టీగా మారడం కోసము, జనజీవన సుమంత్రం కలవడం కోసము, ఆయుధ రహిత ప్రజా ఉద్యమాల కోసము ఈ భారత రాజ్యాంగం మీకు రైట్ ఇచ్చింది సార్. మీరు కనుక అట్లా అయితే చెప్పండి, మీతో పాటు మేము కూడా వచ్చి మీ హక్కు గురించి మేము పోరాడతాం. ఫస్ట్ మీరు ఆయుధ పోరాటం మేము వదిలేస్తున్నామని చెప్పి పార్టీ ప్రకటించి ఆయుధాలు ఏడబడి పడేసి తర్వాత ఫార్మల్ గా డిక్లేర్ చేయండి. అప్పుడు చర్చల సంగతి కాదు, మీ డెమోక్రటిక్ ఉద్యమానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కాబట్టి మీరు అనవసరంగా ఈ మీలాంటి పెద్దలు స్ట్రాటజిక్ గా పూర్తిగా సమాజాన్ని, రాజకీయ పార్టీలను, మీడియాను పూర్తిగా తప్పుదారి పట్టించి ఈ ఉద్యమాన్ని అనవసరంగా లాగి ఇంకా అనేక మంది సావుకు కారణమవుతున్నది మీలాంటి పెద్దవాళ్లే. మీ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అంటే హరగోపాల్ గారు ఎందుకు కారణం? అవును, ఇవన్నిటికి స్ట్రాటజిక్ గా ఇటువంటి ఉద్యమాలకు స్ట్రాటజిక్ గా సపోర్ట్ చేసి స్ట్రాటజిక్ గా వ్యవహారం చేయం. ఏదంటే ముక్కుసూటిగా ముక్కుసూటిగా చేస్తాం, లేదంటే మొత్తం వదిలేస్తాం. ఒక్క నిమిషం హరగోపాల్ గారు ఏదో 48 సంవత్సరాలు అయింది సార్ ఈ రకమైన వ్యూహాత్మకమైనటువంటి చేసి. 48 సంవత్సరాలు అయింది. మనకు 47 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 67 లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 47 లో స్వాతంత్రం రాగానే ఈశాన్య రాష్ట్రాల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఇదే చైనా యొక్క సపోర్ట్ తో, పాకిస్తాన్ సపోర్ట్ తో 2 యుద్ధాలు చేసినాం 67 లోపు. ఆ 2 యుద్ధాల తర్వాత ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాద ఉద్యమాలు, ఇటువైపు నక్సలిజం వేర్పాటువాద ఉద్యమం చైనా, పాకిస్తాన్ సపోర్ట్ తో స్టార్ట్ అయినాయి. ఇంకా 48 సంవత్సరాలు ఈ యొక్క రణరంగం సాగుతూనే ఉన్నది. ఇంకా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా ఎందుకు మాట్లాడతాం? ఒకవైపు భారతదేశం 2047లో అగ్ర దేశం కావాలని చెప్పి కలలు కట్టు వికసిత భారత్ కావాలని. అంతర్గత భద్రతా సమస్యల నుంచి మనం బయటకు పడకపోతే మన సమాజానికి ఉన్న సమస్యలు మనం ఎట్లా పరిష్కరించాం మీరు చెప్పండి. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మీకెందుకు మేము అన్ని సహకరిస్తాము, చర్చలు హైలైట్ చేస్తామని చెప్పి ఆ బోగస్ కాంగ్రెస్ పార్టీ నమ్మను. కొంతమంది రీజనల్ పార్టీల స్వార్థపరులైనటువంటి అధికార స్వార్థం కోసం మీతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్న కొంతమంది రీజనల్ పార్టీల మాటలు విని ఏదో పెద్ద జరుగుతుంది చర్చలు అయితే అని చెప్పి మీరు అనుకోకండి. చర్చలు అయ్యే సవాలే లేదు. ఎందుకంటే మీరు అవుట్ రైట్ గా ప్రకటన చేసి మొత్తం ఆయుధాలు ఎక్కడున్నాయి అక్కడ పడేసి అవుట్ రైట్ గా మీరు ప్రజా ఉద్యమంకి వచ్చి రాజకీయ పార్టీ కింద మారండి. అప్పుడు అన్ని రకాల సంబంధించినటువంటి ఇంతకుముందు జంపన్నగా సరిగ్గా చెప్పారు.
ఒక్కసారి వాళ్ళు ప్రకటన చేస్తే సమాజం మొత్తం వెంబడి ఉంటుంది. అరే వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు ఆయుధ వ్యతిరేకత ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారని మొత్తం సమాజం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాడినాం. లక్షల మంది మేము రోడ్ల మీదకి వచ్చి మేము సత్యాగ్రహ ఉద్యమాలు చేసినాం. లక్షల మంది రోడ్ల మీదకి సత్యాగ్రహం చేసినాం. మమ్మల్ని ఎవడు ఆపిండు? ఎమర్జెన్సీని విత్ ఇన్ 3 years లో ఎమర్జెన్సీ ఎత్తేసినట్టు చేయడంలో మా సంఘ పరివార సంస్థల యొక్క అత్యంత అహింసాపూర్వకమైనటువంటి సత్యాగ్రహ ఉద్యమాలు, ఎమర్జెన్సీని ఖతం చేయడం కోసం, ఇందిరాగాంధీని అధికారం తీసేయడం కోసం మేము మా ప్రజా ఉద్యమం కారణమైంది. మీరు అటువంటి ఉద్యమాలు చేసుకోండి, ఆయుధాలు వదిలేసి ప్రజలు సపోర్ట్ చేస్తారు, మిగతా అన్ని రకాల పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇంకా ఎక్కువ కాలం అనవసరంగా దీన్ని దిగజార్చి ఇంకెక్కువ మంది చావు కారణమై ఇంకెక్కువ మంది చావులు కారణం మీలాంటి శాంతి చర్చల పెద్దవాళ్ళే. మీరు వాళ్ళను సరైనగా చెప్పి డీల్ చేసే సామర్థ్యత మీ దగ్గర లేదు. అనవసరంగా మీరు దీంట్లో వేలు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి నేను హరగోపాల్ గారిని చెప్పండి గారిని ఇతర పెద్దలు నేను కోరుతున్నా. ఓకే, హరగోపాల్ గారు అది ఇప్పుడు చర్చ సరే ఆయన చేస్తున్న చర్చ ఏదైతుందో అది సరే ఇంకో సందర్భంలో జరగాలి. కానీ వారికి నేను సవినయంగా చెప్పడం ఏంటంటే రాజ్య స్వభావంలో రాజ్య అధికారం అనేది ఒక్కసారి చట్ట పరిమితులను దాటిపోతే అది మావోయిస్టుల దగ్గర ఆగదు అనేది ఆయనకు నేను చరిత్ర చదువుకున్నవాడిగా ఆయన ఏం మాట్లాడినా ఏ ఆర్గ్యుమెంట్ చెప్పినా రాజ్యం ఎప్పుడైనా అక్కడ రాజ్యము అనే దాన్ని మనం గౌరవించడం. ఎందుకంటే అది చట్టబద్ధంగా వచ్చింది, చట్టబద్ధంగా ప్రవర్తిస్తుందనే మనం రాజ్యాన్ని గౌరవిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో చట్టబద్ధ ప్రమాణాలు. ఇక్కడ మావోయిస్టు సమస్య కాదు. మావోయిస్ట్ అని చంపొచ్చు, రాజ్యానికి అధికారం కూడా పాకిస్తాన్తో ఉంది, చైనాతో ఉంది, వాడికి అది ఇవన్నీ ఏదున్నా రాజ్యం ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవచ్చునా అనేది ప్రధానమైన తీసుకోవచ్చు అని మీరు ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయితే అది ఎక్కడ ఆగుతుందా? అది ఆగకుండా రేపు ఎవరి మీద అయినా దాన్ని ప్రయోగిస్తే లేదా ఒక పౌర సమాజంలో ఉంటే సాధారణంగా ఒక చిన్న 6 నెలల పాప చనిపోయింది ఛత్తీస్గఢ్ లో, పాలు తాగుతున్న పాప, ఎట్లా అర్థం చెప్తారు? దానికి ఏం చెప్తారు మీరు? సమర్థ అమాయకులైన ఆదివాసులను వీడితో కలిసి చంపుతున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే రాజ్యానికి మనము పరిధులను దాటి ప్రపంచవ్యాప్తంగా పౌరాత్మ సంఘాలు ఎట్లొచ్చాయంటే రాజ్యము తన పరిధిని దాటి తాను పెట్టుకున్న చట్టాన్నే తాను గౌరవించకుండా తనకు చట్టబద్ధంగా ఇచ్చిన ఆయుధాన్ని ఎప్పుడైతే వాడు దురుపయోగం చేశారో అప్పుడు పౌరాత్మ సంఘాలు వచ్చాయి. పౌరాత్మ అమెరికన్ అసోసియేషన్ కానీ బ్రిటిష్ సివిల్ సర్వీస్ ఏ అసోసియేషన్ అయినా అది ఎందుకు వస్తుందంటే రాజ్యము తన పరిధిలో ఉండాలి, తన చట్టబద్ధంగా ప్రవర్తించాలి. మేము ఎవరినైనా చేస్తాం, మేము వాళ్ళ దగ్గర అది ఉంది కాబట్టి వాళ్ళ సంబంధాలనే అని మేము చేస్తామని అంటే అది అక్కడ ఆగుతుందా? రాజ్యం ఇంత విపరీత లక్షలాది మంది ఆయుధాలు ఉన్నటువంటి రాజ్యము ఒకసారి మనిషి ప్రాణాన్ని తీసుకోవద్దు అనేటువంటి అలవాటు అయిన తర్వాత వాళ్ళు అప్పుడు అందరినీ నక్సల్స్ అంటున్నారు. మీరు ఇప్పుడు రాహుల్ గాంధీనే మావోయిస్ట్ అంటున్నారు, ప్రధానమంత్రి అన్నాడు. మరి ఆయన మావోయిస్ట్ అంటే రేపు వాళ్ళు మావోయిస్ట్ చంపొచ్చు అంటే దాని అర్థం ఎక్కడ దాకపోతుందంటారు? అందరిని అర్బన్ నక్సల్స్ అందరిని మావోయిస్ట్ అని అంటే ఎట్లా అసలు? కనుక మీరు మావోయిస్ట్ చంపొచ్చు అంటే మీరు వాడిని చంపాలనుకుంటే వాడిని మావోయిస్ట్ అంటే సరిపోతుందా? అంటే మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు, మిగతా వాళ్ళు ఆయుధాలు పట్టుకోలేదు. మావోయిస్టులు రాజ్య వ్యవస్థ ఒక్క మాట చెప్తున్నాను, రాజ్యం ఎప్పుడైనా తన పరిధుల్లో విపరీతమైన బల ప్రయోగం చేసే అధికారం రాజ్యానికి ఉంది కాబట్టి రాజ్యాంగాలు రావడమే రాజ్యం యొక్క బల ప్రయోగాన్ని నియంత్రించడం కొరకని, రాజ్యము చట్టబద్ధంగా ప్రవర్తించడం కొరకని రాజ్యాంగాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవాలి, చట్టబద్ధంగా నడుచుకోవాలని రాజ్యానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. రాజ్యం అంటే అందుకనే ప్రజలు గౌరవిస్తారు. రాజ్యం దగ్గర ఉండేటువంటి ఆయుధాన్ని, ఒక గుండా దగ్గర ఉండే ఆయుధాన్ని మనం ఎందుకు తేడా చూస్తాము? వాడికి చట్టబద్ధత లేదు, వీడికి చట్టబద్ధత ఉంది కాబట్టి పోలీసు యొక్క వెపన్ ఏదైతుందో అందరూ భయపడరు. ఎందుకంటే దాని వెనుక చట్టం సరే వాళ్ళు ఇష్టం వచ్చిన ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారు? మీకు అప్పుడు రక్షణ ఏమిటి? అసలు పౌర సమాజానికి రక్షణ ఏమిటి? కనుక ఒక నాగరికత పరిణామ క్రమంలో రాజ్యము చాలా తన హద్దుల్లో ఉండి తాను ప్రవర్తించవలసి ఉంటుంది. అది ఎవరి మీద ఉపయోగిస్తున్న ప్రశ్న కాదు, ఎలా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ప్రశ్న కనుక మీరు ఏ పరిస్థితుల్లో అయినా ఏ కారణం వలన రాజ్యము
చట్టానికి అతీతంగా అది ఉపయోగించవచ్చని మీరు సూత్రరీత్యా అంగీకరిస్తే చరిత్రలో రాజ్యం అక్కడ ఆగదు. రాజ్యము అంటే ఇంకెక్కడికి వెళ్తుంది ఇప్పుడు? మావోయిస్టుల తర్వాత ఇంకా వేరే వాళ్ళ అంతానికి కూడా వెళ్తుంది. నాగాలాండ్ ఉన్నది, త్రిపుర ఉంది, ఇప్పుడు మణిపూర్ లో ఏం జరుగుతున్నది? అదే అంటే అది ఎక్కడ ఇప్పుడు నేను నాగాలాండ్ పీస్ టాక్స్ లో నేను భాగము నాగా అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ తో మాట్లాడాము, సంతకాలు మేము అగ్రిమెంట్ చేశాము. నాగాల్సిన అటు వాళ్ళ ఆయుధాలు వాళ్ళతో ఉండాలని అన్నారు. అది ఆయుధాలు ఉన్నా మీరు ఉపయోగించొద్దని అది నాగా పీస్ టాక్స్. అది మరి మీరు వాళ్ళ ఆయుధాలను ఎలా అలో చేస్తారు నాగాలాండ్ లో? పీస్ టాక్స్ అనేది జరిగినప్పుడు ఆ పీస్ టాక్స్ లో భాగంగా మీరు అది మాట్లాడొచ్చు. మీరు అప్పుడు చెప్పొచ్చు ఇది మీకు వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని ఒకటి ఉంది, ఈ ఆరోపణలు ఉన్నాయి, చట్టంలో అది అంతా మొత్తం రావచ్చు. కనుక మీరు చట్టబద్ధంగా నాగాలాండ్ లో ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చారా? ఎక్కడ వాళ్ళు ఆయుధాలతోనే ఉన్నారు. అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ ఉంది, ట్యాక్స్ వసూలు చేస్తారు. నాగాలాండ్ లో చూస్తూనే వాళ్ళు ఆగుతారండి ఏమని అడగలే కదా పీస్ టాక్స్ లో. శేఖర్ జీ, మీరు నార్త్ ఈస్ట్ చూశారు కాబట్టి మరి అక్కడ ఎట్లా అనుమతి ఇచ్చారు? నాగాలాండ్ లో పీస్ టాక్స్ మమ్మల్ని కూడా పిలిచారు, మాట్లాడాము. నేను కూడా సిగ్నేటరీ దానికి. ఆయుధాలు పడి ఏమని అడగలే కదా. అంటే ఇది చర్చలు జరపడానికి ఒక నాగరిక ప్రైజ్ అండి. వాళ్ళని పిలవచ్చు. ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్నలు ఏవైతే అన్ని అప్పుడు అడగొచ్చు, ఉద్యమాన్ని అడగొచ్చు. ఇది మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఇవి మాకు అనుమానాలు మీ మీద అడగొచ్చు. చర్చలు ఏమొస్తుందో చూద్దాం. చర్చలు జరపండి అంటే మేము జరపము, మేము నిర్మూలిస్తామంటే అది ఎట్లా నాగరిక సమాజం కాదు కదండి. చర్చలు వాడు ఏ రాజ్యమైనా ఒక సమస్యను శాంతియుతంగా పరిష్కరించే అవకాశం చెప్పండి. ఏ రాజ్యమైనా అది గంతు వేసి తీసుకోవాలి. ఇప్పుడు నాగాస్ మేము పీస్ టాక్స్ అంటే ప్రభుత్వం తప్పకుండా మణిపూర్ లో ఇప్పుడు నాగాలాండ్ లో జరుగుతుంది ఏంటి, మణిపూర్ లో జరుగుతుంది ఏంటి అంటున్నారు. నాగాలాండ్ లో ఆయుధాలను ఉంచుకొని ఇచ్చారు కదా అని అడుగుతున్నారు. మీరు నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ గా కూడా ఉండేది బీజేపీ. చెప్పండి. నాగాలాండ్ సంబంధించిన మా ఆర్మీ సంఖ్య ఇది, మా సోల్జర్స్ వీళ్ళు, వాళ్ళ లిస్టు వాళ్ళు ప్రకటించి, వాళ్ళ ఆయుధాలను కూడా వాళ్ళు ప్రకటించి, ఆయుధాలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మిలిటరీ ముందు పెట్టి, పోలీసులు మిలిటరీ కలిసి ఆయుధాలను లెక్కబెట్టి, ఆ తర్వాత సోల్జర్స్ లెక్కబెట్టి వాళ్ళకు హాస్టల్స్ క్రియేట్ చేసి, కేంద్ర ప్రభుత్వ ఖర్చులతో హాస్టల్స్ క్రియేట్ చేసి, ఆ హాస్టల్లో తిండి సంబంధించినటువంటి మొదలుకొని మొత్తం వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం చేసి, వాళ్ళ నాయకులు ఎవరైతే 45 ఉన్నారో వాళ్లకు మర్యాదలు ఇచ్చి వాళ్ళతో చర్చలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసింది, నేను కాదంటలేదు. అయితే జంపన్న గారు, హరగోపాల్ గారు ఇనిషియేట్ తీసుకొని, ఇగో మా ఆర్మీ సంఖ్య ఇంత, ఇగో వాళ్ళ పేర్లు ఇవి, ఇగో మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇక ఈ ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, అన్ని ఆయుధాలని ఇక్కడ పెడుతున్నాము, మేము చర్చలకు రెడీ. చెప్పండి. మీరు నాగాలాండ్ లో నాయకులు ఎట్లయితే ఓపెన్ గా రెడీ వచ్చిందో మీరు అట్లా డిక్లేర్ చేస్తారా? మీ ఆర్మీని డిక్లేర్ చేస్తారా పేర్లతో సహా? ఆ తర్వాత హాస్టల్ కు వస్తారా? హాస్టల్ కు వచ్చి ప్రభుత్వ సంబంధించిన వ్యవస్థలలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, మీరు ఉంటారా అక్కడ? మీ మొత్తం ఆయుధాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారా? పెట్టండి. పెట్టి ఆయుధాలను పెట్టండి. డిక్లేర్ చేయమనండి. మీరు కాదు, గణపతిని డిక్లేర్ చేయమనండి, వాళ్ళ సెక్రటరీ హిడ్మానా ఎవరో డిక్లేర్ చేయమనండి, ఓపెన్ వీడియోస్ పెట్టమనండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి, రమ్మనండి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము కూడా ఏం హెల్ప్ చేయగలుగుతాం వస్తుంటాం మీ దగ్గర మీతో. నేను చెప్పే మాటకు మీరు ఒక చెప్పండి. రాజ్యము చట్టానికి అతీతంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చునా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి, మిగతా మాట్లాడదాం. గోపాల్ గారు, చెప్పండి. 48 సంవత్సరాల నుంచి చట్టానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేసి లక్షలాది మంది చావుకు కారణమైనటువంటి పీపుల్స్ వార్ పార్టీ ఏదైతే ఉందో, వీళ్ళకున్న అంతర్జాతీయ సంబంధాలు ఎవరైతే ఉన్నాయో, భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశంలో తమిళ వేర్పాటువాదాన్ని, పంజాబ్ వేర్పాటువాదాన్ని, దళిత వేర్పాటువాదాన్ని, కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, జాతుల కింద ఈ దేశమంతా విడిపోవచ్చు అని 48 సంవత్సరాల నుంచి ప్రొపగేట్ చేసినటువంటి
ఈ నక్సలిజం సిద్ధాంతాన్ని ఒక్క నిమిషం కూడా ఈ దేశ ప్రజలు ఒప్పుకోవడానికి లేరు. హరగోపాల్ గారు, మీరెందుకు ఈ పిచ్చిలో పట్టడం మాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం దీనికి యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. ఇది దీంట్లో మీరు చెప్పినంత ఈజీ కాదని, దీని వెనుక చాలా అంతర్జాతీయ ఉన్నాయి. ఎంతసేపు హరగోపాల్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం యొక్క చట్టబద్ధంగా ఉండాలి, ప్రభుత్వాన్ని నీతులు చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఈ నక్సలైట్లు అనేవాళ్ళు, మావోయిస్టులు అనేవాళ్ళు తుపాకీ పట్టుకొని యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? ఎవరి మీద వార్ డిక్లేర్ చేశారు? రాజ్యం పైన వార్ డిక్లేర్ చేశారు కదా. ఎంతమందిని చంపుతున్నారు? మొన్నటికి మొన్న ఒక పిల్ల రాధా, మీకు సేవలు చేసి పెట్టే రాధా దళిత పిల్లను ఇన్ఫార్మర్ అని పేరు పెట్టి మీ దగ్గర పనిచేసిన అమాయకురాలను చంపి రోడ్డు మీద ప్యాంటు కూడా ఒకటి పడవేస్తే ఒక్కరోజు మీరు వచ్చి బయట వచ్చి మాట్లాడలేదే? ఎంతమంది 60,000 70,000 మంది గుత్తికోయలు దళితులు ఆదివాసీలు వచ్చి ఇప్పుడు ఈ రోజు బార్డర్ మీద నిర్వాసితులు అయిపోయారే. ఏడ ఉంది మీ మహేంద్ర కర్మగాలి చంపేశారా మీరంతా కలిసి? సాల్వాజుడు పేరు మీద ఆదివాసీలను తరిమి చంపితే దిక్కులేదే. వాడి యొక్క మారణ హోమాన్ని మాట్లాడడానికే చేతగాని వాళ్ళందరూ వచ్చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పనికే ప్రభుత్వం చట్టబద్ధంగా ఉండాలి, ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం నేరం చేస్తుంది. నేనేమంటున్నానంటే మీ వ్యూహంలో భాగంగా ఇప్పటికి కూడా ఈ ప్రయత్నం నేనేమంటున్నాను, నేను నిందిస్తున్నాను మిమ్మల్ని. మీరు కవర్ చేస్తున్నారు, వాళ్ళకు సింపతి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు రక్తపాతం చేశారు ఈ దేశంలో. ఒక రైలు పోతున్నారు, అమాయకుల బాంబు పెట్టి తప్పు జరిగిపోయింది అన్నారే. ఎప్పుడైనా మాట్లాడారా ఇటువంటి వాళ్ళను? ఒక రాజ్య నాయకుని చంపుతారే, ఒక కిలారిని చంపుతారే, సోమును చంపుతారే, ఎంతమంది దళితులను ఆదివాసీలను పొట్టను పెట్టుకుంటే వాడి అత్యాల గురించి వాళ్ళేదో చేస్తున్నారు ఈ దేశం కొరకు, ఉద్ధరిస్తున్నారు ఈ దేశాన్ని. ఆదివాసీలను మీరు చంపుతున్నారని ఆదివాసీలను తరిమి చంపేశారా? రోడ్ల వాళ్ళకి బతుకు తెరువు లేకుండా బార్డర్లో వచ్చి బతుకుతున్నారు బిక్కుమని 20 ఏళ్ల నుంచి. వాళ్ళ గురించి మాట్లాడిన పాపాన పోలేదే ఎవరు కూడా. వీళ్ళు శాంతి చర్చలు, ఎవరి కొరకు శాంతి చర్చలు? శాంతి కావాలి, అందరం కావాలని అనుకుంటున్నాము. కానీ ఈ వెనకేసుకొచ్చుకోవడం, స్టేట్ మీద యుద్ధం చేసే వాడిని వెనకేసుకొచ్చి మీరు మావోయిస్టులే కదా, మిమ్మల్ని ఎందుకు చంపుతలేరు? మీ దగ్గర తుపాకీ లేదు కనుక చంపుతలేరు. కనుక తుపాకీ లేని వాడి వెంటబడలేదు ప్రభుత్వం. హరగోపాల్ గారు మావోయిస్ట్ ఎట్లా అవుతారు? మావోయిస్ట్ కాదు కదా. అద్భుతమైన మావోయిస్టులే వీళ్ళంతా కూడా. ఇదంతా వ్యూహంలో భాగము. మీరు నేను మాట్లాడతాండి, ఒక నిమిషం అండి. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే శాంతి చర్చలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందే. కొంత చరిత్ర చెప్తా, చరిత్రకు సంబంధించింది కూడా, వాస్తవాలు కూడా. ఇప్పుడు హరగోపాల్ గారు మాట్లాడింది కూడా రాంగ్ ఇంటరప్షనే. అది చెప్పింది శాంతి చర్చలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది. వాస్తవంగా ఇది స్టార్ట్ అయినాయి 7 నెలల క్రితం స్టార్ట్ అయినాయి. 2024 నవంబర్ లో స్టార్ట్ అయినాయి. ఈ నవంబర్ లో స్టార్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. దీని ఆధారంగా నేను ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాసిన, వివిధ ఇంటర్వ్యూలో మాట్లాడినా, నాకు అనేకమైన ప్రశ్నలు వచ్చినప్పుడు చనిపోతుండ్రు కదా మావోయిస్టులు ఎట్లా అనే దానికి నేను చెప్పింది ఏంటంటే, చాలా మంది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వివిధ బయట ఉన్న వాళ్ళను అనేక మంది అడిగారు, ఎట్లా చంపన్నా మరి వాళ్ళు చనిపోతుండ్రు కదా అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇంకా వేరే పరిష్కారం ఏమున్నది, మరి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అని అంటే కొంతమంది మాట్లాడిందంటే మావోయిస్టులు సరెండర్ కావచ్చు కదా అని అన్నారు. సరెండర్ కావచ్చు కదా, సరెండర్ కావాలి కదా అని అంటే, నేను సరెండర్ వాళ్ళు కారు. వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో మార్క్సిజం అర్థం చేసుకున్న వాళ్ళు 40 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు సరెండర్ కారు ఒక సిద్ధాంత ప్రకారంగా. అంటే మార్క్స్ అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు. కమ్యూనిస్ట్ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వాళ్ళంతా చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. పేరులోనే మార్క్సిస్ట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. క్లారిటీ ఇయ్యాను నేను, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆనాడు అనేక మంది అంటే ఇది చెయ్యాలి అంటే శాంతి చర్చలు జరగాలి, కాల్పుల విరమణ జరగాలన్నది నేను చెప్పిన వివిధ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు సమాజంలో సోషల్ మీడియాలో మరి మీరే చేయొచ్చు కదా అని నన్ను అడిగితే నేను ఎట్లా చేస్తా? అదేదో ఈ ప్రొఫెసర్లు పౌర హక్కులు ఉన్నారు కదా, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ నేను చేయలేను అని నేను చెప్తే, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను కేంద్ర కమిటీ మెంబర్. నేను రెండవది మావోయిస్టు పార్టీ లైన్ ను వ్యతిరేకించి వచ్చిన
కాబట్టి రెండు రకాలు కూడా అది ఎందుకు ఏ విషయంలో మీరు లైన్ వ్యతిరేకించారు? ఏ విషయంలో లైన్ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించిన నేను. మరి పోయినారు కదా, పోయేటప్పుడు పోయినారు కదా, పోరాట మార్గం సరైనది కాదని చెప్పిన నేను. మరి పోయేటప్పుడు పోయినారు కదా, సాయుధ పోరాటం అనే పోయి కేంద్ర కమిటీ మెంబర్ దాకా ఎదిగిన తర్వాత అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? సరైనది కాదని అంటే పరిస్థితుల్లో చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో విప్లవం విజయవంతం కావడం అనేది 100% తప్పు అనేది నేను అనేక రకాలుగా దాన్ని సైంటిఫిక్ గా రాసిన నేను. 120 పేజీల పుస్తకం రాసిన నేను. కేంద్ర కమిటీకి ఇచ్చిన, బయట చెప్పిన నేను. బయట చెప్పితే వాళ్ళ కోపం ఉన్నా చెప్పిన నేను, స్పష్టంగా చెప్పిన. అసాధ్యమైంది అది. ఈ దేశంలో చైనా నక్కను అంటే పులిని చూసి నక్క వాత పెట్టినట్టుగా చైనాను చూసి ఇక్కడ విప్లవం చేస్తామనుకున్నాడు. అది జరగని పని అని స్పష్టంగా చెప్పిన నేను. స్పష్టంగా చెప్పడమే కాదు, అనేక సందర్భాలు వ్యాసాలు వస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ కోపాలు వచ్చినా మంచిదే మాట్లాడుతున్నా. కానీ ఈ సందర్భంగా నేను స్పష్టంగా నేను ఏంటంటే మావోయిస్టు చనిపోదని కోరుకునే వ్యక్తినే. నేను లైన్ ఎంత విభేదించినా నేను స్పష్టంగా నేను ఎక్కడ దాచుకోలే, నేను ఏనాడు దాచుకోలే 7 ఏళ్ల కాలంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు అభిమానులు కింది గ్రామ అభిమానులు, పట్టణంలోని అభిమానులు, సాధారణ ప్రజలందరూ కూడా జంపన్న ఎవరు చేయరు, ఏ పౌర హక్కులు చేయరు, ఏ మేధావులు చేయరు, నువ్వు నిలబడనంటే నేను ఆర్గనైజ్ చేసిన నేను నాకు ఏ ప్రభుత్వం లేదు, నాకు మావోయిస్టు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నేను 100% రుజువులు ఉన్నాయి. ఏ ఢిల్లీ వాళ్ళు ఏ బేలాబాటియా చేయలే. నేను చెప్తారు కదా, బేలాబాటియా వాళ్ళు మాట్లాడింది వేరే, శాంతి చర్చల ముచ్చటే లేదు. అరగోపాల్ గారు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, అరగోపాల్ గారు కూడా శాంతి చర్చలకు సంబంధించి ప్రారంభించలేదు. నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నా, అరగోపాల్ గారికి శాంతి చర్చలకు మీరు రండి అని చెప్పి 10 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలేదు, రాలేదు. చేసింది ఎవరో తెలియదా? శాంతి చర్చలు అంటూ ఏదైతుందో నేను మొదటి నుంచి చెప్పిన, ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం శాంతి సాధనకు అవసరమైన విషయం ఉంటే ధైర్యంగా దానికి చెప్పాలి. రెండోది మావోయిస్టు పార్టీ కూడా అవసరమైంది ధైర్యంగా చెప్పాలి. అంటే శాంతి, నేను అనేక పంచాయతీలు చేసిన, అనేక పరిష్కారాలు చేసిన, నేను ఇద్దరి మధ్యలో ఉండి మాట్లాడాలనుకున్నప్పుడు స్పష్టంగా ధైర్యంగా శాంతి సాధనకు అవసరమైన విషయాలు మాట్లాడుతున్నది శాంతి సంఘం. లేకపోతే అది వన్ సైడ్ శాంతి సంఘం ఉండటానికి హరగోపాల్ గారిది వన్ సైడ్ ముగిస్తాను నేను. వన్ సైడ్ శాంతి సంఘం అనేది వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ సందర్భంగా చాలా సత్యాలు కనుక చెబితే తట్టుకోలేరు కొంతమంది. శాంతి సంఘము నేను డ్రాఫ్ట్ ఉంది బయట పెడతా. నేను శాంతి సంఘం అనేది ఎట్లుండాలనేది ఉందో నేను నిష్పక్షపాతంగా అంటే ఒక వంక మావోయిస్టులకు దగ్గర గాని లేదా ప్రభుత్వ దగ్గర కాకుండా శాంతి, నేనేం చెప్పినా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ పక్షం పోయినవో నువ్వు నాశనమే చెప్పినాడు. తీసుకొచ్చి శాంతి చర్చల పేరు మీద కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు శాంతి చర్చల పేరు మీద. నేను చెప్తున్నా, బాజాబ్తో చెప్తున్నా, హరగోపాల్ గారు ఏం మాట్లాడుతున్నా మాట్లాడండి. మన ఇవాళ మావోయిస్టు పార్టీని స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, మీరు చనిపోడు కాదు. మీ ప్రకటనలు అసలు చరిత్రలో, మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇది మొదటిసారి. ప్రభుత్వం చెప్పకుండా శాంతి చర్చలకు ప్రకటించడం ఇది మొదటిసారి. నేను చెప్తాను భారతదేశ చరిత్రలో ఇది. అంటే మేము సుందరయ్య భవన్ లో కూడా మార్చి 24 ప్రకటిస్తే నువ్వు 28 రాసి 4వ తారీఖు పంపించిన స్టేట్మెంట్. ఎంత ఆతురతగా ఉన్నావు, ఎంత తొందరగా ఉన్నావు. నీ తొందరపాటు అదే కాదు. నేను చెప్తున్నా, చాలా అతి తక్కువ కాలంలో రూపేష్ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయుధ విసర్జన ఎజెండాలు చర్చిస్తామన్నాడు. తర్వాత అభయ్ ఏం మాట్లాడిండు, జనజీవన స్రవంతుల కలిసే విషయంలో మేము తగిన నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఈ ప్రకటనల ఉద్దేశం ఏంటిది? ఈ ప్రకటనల ఉద్దేశం సాయుధ పోరాట విరమణ లేదు. కానీ చాలా స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ ఏం చేస్తుంది? ఆ గ్రీన్ సిగ్నల్ ఎవరికైనా అర్థమవుతుంది, మైండ్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఇది మాట్లాడుతుంటే హైదరాబాద్ లో కూర్చున్న మేధావులు సాయుధ పోరాటం అంటారు. అంటే వాళ్ళు చావటానికి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హైదరాబాద్ లో మేధావులు మాట్లాడుతుంటారు, ఇంకొకటి బీహార్ లో ఎవరో మాట్లాడతారు, ఇంకొకటి ఎవరు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం, నా ఉద్దేశం నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కనుక అది ఆలోచిస్తుంది. నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆలోచించే క్రమంలో గందరగోళం చేసే విధంగా తిరిగి సాయుధ పోరాటం అంటే అది ఎట్లొస్తుంది? దేనికోసం వస్తుంది? మీరు 2004 నేను హరగోపాల్ గారికి నేను ఈ సందర్భాన్ని చెప్తున్నా, 2004 పదే ఉదాహరిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని ఎత్తుకుంటున్నారు. ఏం సాధించిందండి ఆనాడు మావోయిస్టు పార్టీ? ఏం సాధించింది? సచ్చిర్రు మావోయిస్టు పార్టీ వాళ్ళు చనిపోయారు చాలా మంది. ఒకసారి హరగోపాల్ గారు 2004లో అది గేమ్ అంటున్నా నేను. ఎందుకంటే
హరగోపాల్ గారు వినపడుతుందా? ఆంధ్ర రాష్ట్రంలో పట్ల ప్రధానమైన ఉద్యమం తెలంగాణలో, తెలంగాణ సెక్రటరీ నేను, సిసి మెంబర్ నేను రాష్ట్ర సర్క్యులర్స్ ఉన్నాయి, నేను రాష్ట్ర లెటర్స్ ఉన్నాయి. నేను కావాలంటే రుజువులు పెడతా. నేను ఆనాడు మేము చర్చలకు ఎందుకోసం వచ్చినాం అనేది, చర్చలకు రావడానికి మేము ఏదో శాంతి స్థాపించడానికి రాలే. ఆనాడు వచ్చింది స్పష్టంగా మేము యుద్ధాన్ని కొనసాగించడానికే. కానీ ఈ పౌర హక్కులోళ్ళు ఈ శాంతి చర్చల పేరు మీద హరగోపాల్ గారితో సహా శాంతి శాంతి అని అంటుంటే 7 ఏళ్ళు వెంటబడ్డారు వీళ్ళు. 7 ఏళ్ళు వెంటబడ్డారు. మేము సపోర్ట్ చేయలే మేము. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీ దెబ్బతింటుంది, దాన్ని ఉనికి సమస్యగా మారుతున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా ఇవాళ వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, నష్టం లేదు. మీరు ప్రకటించండి. ప్రకటించకుండా సాయుధ పోరాటం అని మాట్లాడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తప్పు. నేను చాలా విమర్శించిన, కంటిన్యూ విమర్శిస్తున్నా. నేను విమర్శించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ నేను వదిలిపెట్టలే. కానీ మావోయిస్టు పార్టీ శాంతి కావాలనుకుంటే హరగోపాల్ గారు జంపన్న గారు ఏమంటారంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి అని అంటారు. మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి హరగోపాల్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, శాంతి కావాలనుకుంటే తప్పనిసరిగా నిష్పక్షపాతంగా మీరు వేరే రకంగా శాంతి మాట్లాడకుండా ప్రభుత్వాన్ని విమర్శ చేయండి. అది మాట్లాడకుండా మీకు విమర్శించే రైట్ ఉంది, మీ దాంట్లో న్యాయం ఉంది, నేను కాదను. కానీ శాంతి అని అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. శాంతి అనుకున్నప్పుడు 2 పక్షాల ఏ పక్షం వహించకుండా ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ పాత్ర అది తీసుకుంటే నేను అంటున్నా, అసలు ఈ ఏప్రిల్ ఈ మే దాకా ఎంతమంది ఎందుకు చనిపోవాలి? 4 సిసి మెంబర్లు చనిపోయారు, రాష్ట్ర కమిటీ చనిపోతున్నారు. ఇది ఆగుతుంది అనుకుంటున్నారా? ఈ విమర్శలు పెట్టుతూ కేంద్ర ప్రభుత్వం అవన్నీ లక్ష్యం ఉన్నాయి. అది బీజేపీ కాదు. ఒక్కసారి జంపన్న గారు ఒక్కసారి హరగోపాల్ గారు వెర్షన్ తీసుకుందాం. హరగోపాల్ గారు, ఇప్పుడు మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జంపన్న ఏమంటారంటే ఇమ్మీడియట్ గా సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని నేను కేంద్ర కమిటీ మెంబర్ గా అయిన వ్యక్తిని నేను చెప్తున్నా. అప్పుడే చెప్పాను, నేను వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాను. అసలు శాంతి చర్చల కమిటీ అన్నది కరెక్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ ఉండకూడదు అని అంటున్నారు. అట్లా కాదండి, శాంతి చర్చలు అనే ప్రతిపాదన వారే చేశారని అంటున్నారు కదా. ఇక ఆయుధాలు వ్యతిరేకించిన నేను మళ్ళీ చెప్తున్నా, శాంతి చర్చలను వ్యతిరేకించిన వాళ్ళు, శాంతి చర్చలు వద్దన్న వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేసారు. పేదల సంఘాలు పెట్టిర్రు. ఎందుకు చీలిందండి శాంతి చర్చలు? ఎవరు చేయించారు? చీల్చిన వాళ్ళు ఎవరు? నేను ఎవరి కోసం చేసిన? నేను చేసింది నేను స్పష్టంగా చెప్తాను, బాధతో చెప్తాను. నేను మావోయిస్టుల ప్రాణాలు నిలబడాలని నేను చెప్పు నా బాధతో చేసిన. నాకు అర్బన్ నక్సలాన్ని ఏ పైన పెట్టినాయి. కానీ ఎవరండి ఎందుకు చీల్చిందండి? దాన్ని ఏ రాజకీయాలు నడుపుతుందండి? రాహుల్ గాంధీ దగ్గరికి పోతారు, కాంగ్రెస్ నాయకులను తీసుకొస్తారు ప్రతి మీటింగ్ లో. అది కాంగ్రెస్ గా చేసిన తర్వాత బీజేపీ నేను మాట్లాడినా, నేను చెప్తున్నా, బీజేపీ నాయకులతో కూడా మాట్లాడినా. అది ఎక్కడ ఉందండి? మీ హరగోపాల్ గారు మాట్లాడిద్దాం. హరగోపాల్ గారు చెప్పండి. మావోయిస్టుల సంఘం చేస్తున్నారు. మావోయిస్టుల సంఘం శాంతి చర్చలు మావోయిస్టుల సంఘమా? ఇలా విరసములు ఇప్పుడు ఇవాళ ఎవరు డీల్ చేస్తారండి? విరసం ఇక్కడ హైదరాబాద్ మేధావులు శాంతి చర్చలు డీల్ చేస్తారు. ఎవరు డీల్ చేయాలి? ఇట్లా ఇది అవుతుందా? అంటే ఇప్పుడు అంటే మీరు శాంతి చర్చలు సాధించాలనుకుంటున్నారా? సాధించాలని అనుకుంటారా? మీరు యుద్ధం చేయాలనుకుంటే మావోయిస్టు పార్టీ చేయని శాంతి చర్చలు మాట్లాడుతూ యుద్ధం చేయాలనుకుంటే మావోయిస్టు పార్టీ చేయొచ్చు. కానీ లేదు, వాళ్ళు చనిపోకూడదు అని అనుకుంటే మనం అనుసరించే విధానం ఏదైతుందో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని, మన కేంద్ర ప్రభుత్వం 100% మన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు లక్ష్యం ఉన్నాయి. ఆ రాజకీయాలు నేను మాట్లాడు, ఆ రాజకీయాలు వేరే విషయం. ఆ కేంద్ర ప్రభుత్వం తోటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్స్ నో కాంగ్రెస్ ఏం చేస్తుంది? నేను మళ్ళీ చెప్తాను, నేను కాంగ్రెస్ కట్ట 2028 దాకా కావాలట. అప్పుడు వస్తారు జెత్తదో లేదో కానీ అంటే ఈ లోపు వీళ్ళందరూ చావాల్సిందే. అంటే సావు శవాల పైన పేలా నేర్పుకుందాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం హరగోపాల్ గారిని మాట్లాడిద్దాం. హరగోపాల్ గారు చెప్పండి. జంపన్న గారు ఏమంటారంటే మీరు రాహుల్ గాంధీని కలవడం, ఒక పార్టీకి మద్దతుగా ఉండడం కరెక్ట్ కాదు. రెండోది అన్ని పార్టీలకు ఆయనకు సమాచారం అది ఉంది. కానీ 5 కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాసినాయి కదా, దాన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ రాయలేదు. 5 కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వానికి, ప్రధానమంత్రికో లేఖ రాశారు, శాంతి చర్చలు జరపండి అని. అది మీరు ఒక్క కాంగ్రెస్ పార్టీని కలిశారని అంటే ఎట్లా? అసలు
ఒకటి. రెండోది సరే జంపన్న గారికి అనుభవం ఉంది, ఆయన ఉద్యమంలో ఉండి వచ్చాడు, ఉద్యమం నుంచి బయటకు వచ్చాడు, ఆయనకు అటు తెలుసు ఇటు తెలుసు కనుక ఆయన ఎక్కువ ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఆవేశం అవసరం లేదు. ఆయన అనుకుంటున్నది ఏస్తుందో సాయుధ పోరాటానికి ఇప్పుడు చారిత్రక సందర్భం లేదు, వాళ్ళు ఆయుధాలు వదిలేసేయాలి, ఆయుధాలు వదిలేసిన తర్వాత వాళ్ళు జనజీవన కల్లా ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని చెప్పడానికి అంత ఆవేశంగా చెప్పవలసిన అసలే అవసరం లేదు. ఆయనకు చరిత్ర ఉంది, ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాడు, ఆ ఉద్యమంలో పనిచేసిన వాడు, భిన్న అభిప్రాయాలతో ఆయన బయటకు వచ్చాడు, అదే అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. ఆ అభిప్రాయం ఆయన చెప్పే స్వేచ్ఛ ఉంది, ఆ అభిప్రాయం ఆయన చెప్పొచ్చు. కానీ వాదన ఒక సంభాషణ జరిగేప్పుడు దాని అంత తీవ్రమైనటువంటి ఆవేశంతో మాట్లాడడం జంపన్న గారికి అసలే అవసరం లేదు. రెండవది, అది చరిత్ర ఏ దిశ జరుగుతుందో, ఒకవేళ ఆయుధాలు తీసేయాలి అన్నప్పుడు 2004లో కూడా ఆయుధాలు విరమిస్తానని చర్చలో భాగం వచ్చింది. నేను లోపల ఉన్నాను కదా, వాళ్ళు అప్పుడు ఆయుధాలు ఉపయోగించమని అన్నారు. రెండవది ఏమన్నారంటే మా రాజకీయాలను ఫ్రీగా చెప్పని ఒకవేళ అవకాశం ఇస్తే మేము ఆయుధాలను అడవిలో పెట్టి మేము తిరుగుతామన్నారు, అందరూ అన్ని పార్టీలు తిరిగినట్లే తిరుగుతామన్నారు. ఇవన్నీ లోపల అంతర్గతంగా చర్చ జరిగింది. కానీ జంపన్న గారు చెప్పవలసిన విషయం అంటే బిర్సా ముండా దగ్గర నుంచి సీతారాముల దగ్గర నుంచి కుమరం భీం దాకా జరిగినటువంటి 200 ఏళ్లుగా జరుగుతున్న ఆదివాసీ పోరాటాల ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటం చేస్తున్నారనే ప్రశ్న ఒకటి ఆయన అడగాలి. ఆదివాసులు దీంట్లో కేవలం మావోయిస్ట్ పార్టీలే ఉన్నారు అంటే ఆయనకు తెలుసు, ప్రజల అక్కడ మద్దతు కొంత కాకుండా కొంత ఉందని, లేకపోతే 55 ఏళ్ళు పార్టీ ఉండదు. మూడవది ఏంటంటే ఒకవేళ ఇది సందర్భం కాకపోతే వాళ్ళు ఒకవేళ నిజంగానే మేము శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు శాంతి చర్చలో భాగంగానే రావచ్చు. మేము అదే అంటున్నాం, శాంతి చర్చల్లో భాగంగా వాళ్ళేమంటారో మీరేమంటారో మాట్లాడుకోండి. మీరు మనకేమీ సంబంధం అసలు, మనం కేవలం శాంతి చర్చలు వాళ్ళు అన్నారు శాంతి చర్చలు జరపండి అంటున్నాము. శాంతి చర్చలు జరపండి, జరిపినప్పుడు సమాజం చర్చిస్తుంది కదా, అప్పుడు జంపన్న గారు కూడా మాట్లాడవచ్చు కదా. చెప్పండి, శాంతి చర్చలు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రమే వ్యతిరేకించి మావోయిస్టులకు ఏం చెప్పకపోవడం ఏమనాలే? మావోయిస్టులు ఇవాళ శాంతి అంటే ఎట్లా సాధ్యమైతే చెప్పండి మీరు. శాంతి మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు అని అంటే మావోయిస్టులు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం 100% చెప్తున్నాం. మీరు అంటే మావోయిస్టులకు కూడా వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తూనే శాంతి చర్చలు సఫలం ఎట్లయితాయి? సఫలం అంటే ఇప్పుడు 3 చనిపోద్దు అంటున్నాం మనం, మావోయిస్టులు చనిపోతూ, పోలీసులు చనిపోతూ, ప్రజలు చనిపోతూ. జంపన్న గారు మీకు చాలా బలమైన విశ్వాసాలున్నాయి, మీకు ఒక రకమైన ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహమైన అట్లా కాదు సార్, నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం లేదు. మీరు తప్పకుండా మీకు ఒక అనుభవం ఉంది, నాకంటే మీకు ఒక సంపన్నమైన అనుభవం ఉంది, దాన్ని నేను అంగీకరిస్తున్నాను. రెండవది, ఆ పార్టీ పట్ల మీకు బలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాలు కూడా మీకు ఉండేటువంటి. మూడవది, ఇవాళ మీరు ఆ పార్టీ నుంచి బయటకు అది నా సిద్ధాంతం కోసం నా శాంతి చర్చల సంఘం నేను పెట్టలే. నేను గుర్తుపెట్టుకోండి, నా సిద్ధాంతం కోసం శాంతి చర్చల సంఘం పెట్టలేదు, మావోయిస్టులను విమర్శించడానికి నేను పెట్టలేదు, నేను స్పష్టంగా లేదా బీజేపీని విమర్శించడానికి కూడా పెట్టలేదు. నేను చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్పిన, ఆ కమిటీలో చెప్పినా, పదే చెప్పినా, నేను చెప్తున్న విషయం ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం అది ఇక్కడ మీరు సాయుధ పోరాటం చేస్తుండ్రు కాబట్టి ఏదైతుందో 2 పక్షాలని టేబుల్ మీద తీసుకురావాలి, శాంతి సాధించాలి అనే విషయం పదే చెప్తున్నాం. ఇక్కడ ఈ పాత ఘర్షణలు కూడా నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పినా, పోలీసులకు కూడా చెప్పినా, పాత ఘర్షణలు తీయకండి, మావోయిస్టులు తీయొద్దు, ఎవరు తీయొద్దు, అది గతం అయిపోయినాయి, తప్ప జరిగినాయి. కాబట్టి ఇవాళ శాంతి అని అంటే ఏదైతుందో తప్పనిసరిగా ఆదివాసులు ఇప్పుడు ప్రజలు చనిపోతున్నారంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేదా పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చెప్తుండ్రు. మరి బీజేపీ నాయకులు కూడా చెప్పేది లేదా పోలీసులు చెప్పే దాంట్లో కూడా ఇంకో కొంతమంది చెప్పే దాంట్లో కూడా మావోయిస్టులు చంపినట్టు సంఖ్యను పక్కకు పెడదాం, సంఖ్య ఏదెంత పక్కకు పెడదాం. ఇరు పక్షాల నుంచి జరిగినాయి కదా, ఇరు పక్షాల నుంచి జరిగినాయి కాబట్టి మేమేమన్నాం, ప్రజలు అన్నాం. మేము
ప్రజలను జంపన్న గారు ఎట్లా ఎవరికి చంపేయండి? జంపన్న గారు మీరు కొంచెం ఒక్క నిమిషం ఆగి ఒక్క నిమిషం జంపన్న గారు, ఒక్క నిమిషం జంపన్న గారు, ఇంత ఆగాలి. యా ఒక్క నిమిషం హరగోపాల్ గారు మాట్లాడిన తర్వాత మీకు వెళ్ళే అవకాశం ఇస్తాను. Yes. జంపన్న గారిని నేను ఒక ప్రశ్న ఏమడుతున్నా అంటే, సరే మావోయిస్ట్ పార్టీ అక్కడ నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు లేదా ఆయుధాలు విరమించవచ్చు, కానీ రేపు కార్పొరేట్ ప్రపంచము అక్కడ ఎంటర్ అయ్యి గంగ తవ్వి ఆదివాసుల విస్థాపన జరిగితే దానికి జంపన్న గారు చెప్పే జవాబు ఏమిటి? అప్పుడు ఆయన వాళ్ళ ఆదివాసుల వైపు నిలబడతారా నిలబడరా? వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తే అప్పుడు మనందరి బాధ్యత ఏమిటి? మీ నైతిక బాధ్యత అప్పుడు ఏమిటి? ఇవి కూడా మనం ఆలోచించాలి కదా. ఇవాళ కేవలం అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోని లేని కాలం కూడా ఉంది. చాలా ఆదివాసీ ప్రాంతాల్లో నిజానికి మావోయిస్టులు లేరు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఎక్కడో గుట్ట దగ్గర నా అచ్చంపేట దగ్గర గుట్టను తీసుకుపోయి తోగుతా ఉన్నారు, జనం ప్రొటెస్ట్ చేస్తున్నారు, జనం అక్కడ మమ్మల్ని పోతామంటే కూడా పోనివ్వలేదు. ఇది ఏమంటారు మీరు అభివృద్ధిని? కనుక రేపు ఆదివాసుల జీవితము నిజంగా సంక్షోభంలో పడితే ఆ ఏరియాలో పనిచేసిన వాడుగా ప్రజలను ప్రేమించి మీరు ఎక్కడికి పోయారు, తర్వాత ఉద్యమం సరి అయిన పంథాలు లేదని బయటకు వచ్చారు. కానీ రేపు ఆదివాసుల జీవితాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒకళ్ళు తరిమి వేస్తే ఈ వీళ్ళందరూ కార్పొరేట్ ప్రపంచం అక్కడ ఎంటర్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రజలు ఆదివాసీ ప్రజలే మిమ్మల్ని అడిగి మా జీవితాలు ఇట్లా సంక్షోభంలో పడ్డాయి, మమ్మల్ని నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారంటే దానికి మనం నైతిక బాధ్యత వహించవలసి వస్తుంది. ఆ నైతిక బాధ్యత వహించడానికి మనం సిద్ధంగా ఉంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతం నిజంగానే విపరీతమైనటువంటి వాయులను లోపడి అందరం పోలీసులను పెట్టి అక్కడ ఆదివాసులను అంతా అక్కడి నుంచి వెళ్ళగొట్టి అక్కడ విపరీతంగా పొల్యూషన్ చేస్తే అప్పుడు మీరైనా మేమైనా ఏమి మనం ఆలోచిస్తాం? అప్పుడు మన నైతిక బాధ్యత ఏమిటంటే చరిత్రను ఇంకొక స్టెప్ ముందుకు పోయి మనం ఆలోచించవలసింది. సరే వాళ్ళు ఉంటారా ఉండరా అనే ప్రశ్న వేరు. ఆదివాసులు ఎక్కువ ఉంటారు కదండి, ఆదివాసుల దగ్గర వనరులు ఉన్నాయి కదా, ఇంత గందరగోళం అక్కడ పోయి ఇంత యుద్ధం చేస్తున్నది. అక్కడ ఎందుకు అసలు యుద్ధం చేస్తున్నారు? రాజ్యమైనా అక్కడ ఎందుకు ఇంత ఇదిగా ఇంత పట్టుదలగా ఉంది? బికాస్ ఆ వనరులన్నీ ఆ ఖనిజ వనరులన్నీ వాళ్ళకి ఇస్తామన్నారు. మీరు కొన్ని దేశాలు మీరు ఆఫ్రికన్ కంట్రీస్ తో చూస్తే ఏ పోరాటం లేకపోవడం వలన అక్కడ బొందలు గట్టగా మార్చి సామ్రాజ్యవాదం గంధంతో కొనిపోయింది. ఇవాళ ట్రంప్ వెళ్ళి ఉక్రెయిన్ లో అంటున్నాడు నాకు మొత్తం మీ ఖనిజాలను కనుక మొత్తం ఆలోచించాల్సిన చర్చ నేను ఒక ముక్కలో చెప్పేస్తాను, నేను బాధ్యత నేను ఏమిస్తాను. అదే మీరు ఏం బాధ్యత తీసుకుంటారు అని అంటున్నాను. ఇప్పుడు బాధ్యత తీసుకునే విషయంలో నేను చెప్తానండి. కార్పొరేట్ వెళితే మేము మీ దగ్గరకు వస్తాం, వచ్చి మీరు ఏం సలహా చెప్తారో మనం ఆ సలహా ప్రకారం నడుచుకుందాం. రేపు ఆదివాసుల జీవితము విచ్ఛిన్నం అయితే జంపన్న గారు మేము కలిసి మనం అక్కడ ఏమన్నా వాళ్ళ వైపు నిలబడవలసి ఉందా? లేక మాకేం బాధ్యత లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభుత్వం ఏదంటే అది చేయవచ్చు అని మీరు అంటారా? లేక ప్రభుత్వము ఆదివాసుల జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని దానికి జవాబు ఒక్క నిమిషం అండి. అంటే ఇక్కడ ఒక ఛత్తీస్గఢ్ లో మాత్రమే మైనింగ్ జరగడం లేదు. ఒకటి దేశవ్యాప్తంగా మైనింగ్ జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జరుగుతుంది, జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ జరుగుతుంది. ఏ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ కాలం నుంచి మైనింగ్ జరుగుతూనే ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్ చూస్తున్నారు. ఒక్క నిమిషం. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మైనింగ్ అనేది ఎట్లా పడుతుంది? ఇప్పుడు ఇవాళ మనకి ఇక్కడ తెలంగాణ లోపల ఆదిలాబాద్ నుంచి మైనింగ్ ఇప్పుడు ఇది ట్రైగర్ ప్రాజెక్టు పోతుంది, లేదా మహబూబ్ నగర్ లోపల కొడంగల్ లోపల స్టార్ట్ అయితే ఎవరు ఆపినండి? ఏ సాయుధ పోరాటాలు ఆపినాయి? ఏ ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపేయండి, ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపాయి. ఒకటి. తర్వాత రెండోది ఇంకొక విషయం ఏంటంటే వాస్తవంగా దండకార్యాన్ని లోపల ఆపేది కూడా ఎవరైనా ఆపుతున్నట్టు ఆ ప్రజలే తప్ప మావోయిస్టు పార్టీ తుపాకులతోటి ఆగటం లేదు. గుర్తుపెట్టుకోండి. కళింగనగర్ లో లేకపోతే నందిగ్రామ్ లో సింగూరులో అనేక ప్రాంతాల లోపల జరుగుతున్న విషయాలు ఏవైతున్నాయో ప్రజలు మాత్రమే ఆపగలుగుతారు. ఆల్రెడీ ఒకటి ఏంటంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేసే విధంగా వివిధ పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కులు పనిచేయాలి. ఆ ప్రజలు కూడా ఆందోళన చేయాలి. ఆ రైట్ కూడా మన రాజ్యాంగం ఉంది, మన చట్టం చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రభుత్వానికైనా ముకుతాడు ఇవ్వాల్సింది ఆ ప్రజలే తప్ప
సాయుధ పోరాటాలు అనడం ద్వారా వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నేను మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. హరగోపాల్ గారు తెలియని విషయం నేను చెప్తున్నా ఏంటంటే వాస్తవంగా ఇలా సాయుధ పోరాటాలు ఒకనాటి చరిత్రలో ఉపయోగపడ్డ మాట వాస్తవమే. అంటే ఆనాడు రాజ్యాంగం సరిగా పనిచేయలేదు, పాలక ప్రభుత్వాలు సరిగా లేవు, భూస్వామ్య వ్యవస్థ ఉంది. కానీ ఇవాళ ఈ తుపాకీ ప్రజలకు కూడా నష్టం చేస్తుంది. ఈ తుపాకీ ఇవాళ దండకాలను చూడండి, దండకాల ప్రజల బతుకులు ఎట్లున్నాయి అంటే బీజేపీ వాళ్ళు వేరే మాట్లాడొచ్చు, మావోయిస్టుల కారణం చెప్పొచ్చు. నేను మావోయిస్టుల కారణం అని నేను చెప్పాను. కానీ అక్కడ మొత్తం మిలిటరీ బలగాల మధ్య లోపట ఆ ప్రజలు బిక్కుమంటున్నారు. ఎవరు చెప్పాలి? ఏ పౌర హక్కులున్నాయి? ఎవరైనా పోతుండ్రా? ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి లోపట వాస్తవంగా నేను అవును ఆదివాసీ 5th 6th షెడ్యూల్ ని సపోర్ట్ చేస్తున్నాను. కానీ దానికి ప్రజా ఉద్యమం కావాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. గవర్నమెంట్ మనం ఛాలెంజ్ చేయాలి, అందరం చేయాలి. కాబట్టి ఈ ఆయుధాలు ఎత్తులు ఇవాళ ఎక్కడ రక్షిస్తున్నారని మావోయిస్టులు చనిపోతుంది. నా కళ్ళ ముంగట నేను ఎందుకు మాట్లాడుతున్నంటే హరగోపాల్ గారు నేను ఇవాళ తెగించి ఎందుకు మాట్లాడుతున్నంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మావోయిస్టు నా కళ్ళ ముంగట ఉన్న వాళ్ళు వరుసంగా చనిపోతున్నారు. ఈ చనిపోవడం ఇది ఆగదు. ఇది ఇక్కడ మీరు శాంతిని అంటే ఇవాళ ఇది తప్ప మార్గం అనేది ఉందో మనం అనుకోవడం అనేది ఉందో చూసుకుంటా ఏం నినాదాలండి. మరణిస్తాం ప్రజల కోసం అంటే ఉత్తరంగా చచ్చిపోవడా? ఎందుకు రావాలి ఇక్కడికి వచ్చి చట్టబద్ధంగా వచ్చి పార్టీలు వచ్చి పనిచేయొచ్చు కదండి. నా సిద్ధాంతం పక్కా పెట్టండి. నా సిద్ధాంతం కాదు. నేనేమంటున్నంటే నేను కాదు, మీలాంటి దేశంలో ప్రజాస్వామిక వాదులు హరగోపాల్ గారు ఎక్కడ మాట్లాడారు నాకు ఇప్పటికీ తెలియదు. కానీ అనేక మంది రచయితలు మేధావులు చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ సిపిఎం పార్టీ లేకపోతే ఇతర పార్టీలు అనేక మంది చెప్తున్నారు. భయపడుతుండ్రు. ఇప్పుడు మళ్ళీ రాసిండ్రు భయపడుతుండ్రు. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతే తెలియదు. కానీ అంటే ఇవాళ వాళ్ళు ఎట్లా బతకగలుగుతారండి? మనం అన్ని పక్క పెడతాం. ఇవాళ మావోయిస్టులు రక్షించాలని నేను అంటున్నా. మావోయిస్టులు రక్షించాలి, ప్రజలు రక్షించాలి, పోలీసులను కూడా రక్షించాలి. ఎట్లా రక్షించబడతాం? ఇప్పుడు మనం రోజు పొద్దునట్లు లేచి బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే మీరు ఇది చేస్తారు అది చేస్తారు అలా నిజాలు అబద్ధాలు పక్క పెడదాం. రోజు ఇది తిట్టుకుంటూనే ఉంటే నీకు శాంతి చర్చలు జరుగుతాయా? నీకు రోజు అంటే కాంగ్రెస్ తోటి రోజు మీటింగ్లు పెడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాయడం కూడా నేనే రాసిన. నేను నా ఇంట్లో కూర్చొని నేను చెప్తున్నా ప్రధానమంత్రికి, అమిత్ షాకు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ రాసిన. హోమ్ మినిస్టర్ సంబంధించిన పర్సనల్ సెక్రటరీతో నేను ఫోన్ లో మాట్లాడినా. వాళ్ళు రమ్మన్నారు నేను ఒక్కని రానని చెప్పిన నేను. కాబట్టి అనేకమైన చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఈ ప్రాణాలు ఎట్లా రక్షించబడాలి? ఇవాళ ఈ ప్రాణాలు రక్షించబడడం ఏదైతుందో ఇది రక్షించాలా లేదా? ఇవాళ వాళ్ళు వచ్చి చెయ్యొచ్చు కదా, బయట వాళ్ళు చేసుకుని వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా. ఎక్కడ లేదు కదా, చట్ట ప్రకారం ఉంది. ఇవాళ వేరు పార్టీలు ఉన్నాయి. నక్సలిజం అన్నది అవుతుందో నక్సలిజం అన్న పార్టీలు అన్ని నక్సలిజాన్ని వదిలిపెట్టినాయి. గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క మావోయిస్టు పార్టీ తప్ప ఆయుధాలు బట్టి పోరాడుతున్నది ఓన్లీ ఈ దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. కానీ నక్సలిట్లనే 72 గ్రూపులు 60 గ్రూపులు ఎవరన్నారండి? చేస్తలేరా వాళ్ళు చేయొచ్చు కదా, ఆ రకంగా చేయొచ్చు కదా. నీ సిద్ధాంతం చెప్పడానికి నువ్వు చట్టపరంగా సంఘాలు పెట్టుకోవాలి. నీ సంఘాలు ఎక్కడున్నాయండి? నిషేధించింది బీజేపీ కాదు, నిషేధించింది కాంగ్రెస్ నిషేధించింది, ఎన్టీ రామారావు నిషేధించిండు, ఏనాడు అందరు నిషేధించిండ్రు. ఎందుకు కాంగ్రెస్ పైన భ్రమలు ఎందుకు మీకు? కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే మీ సంఘాలు ఉండయి లేకపోతే ఉద్యమాలు ఉండయి. మీరు ఇక్కడికి వచ్చి సంఘాలు పెట్టండి, చైతన్యవంతం చెప్పండి. మీరు మీ సిద్ధాంతం ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్నా సోషలిజం చెప్తారా చెప్పండి, సమానత్వం గురించి చెప్తారా చెప్పండి. ఏం బీజేపీ ప్రభుత్వం సమానత్వం చెప్పగానే అందరిని తీసుకుపోయి పెడతలేదా చేయాలా? నేను కూడా చెప్తున్నా, నేను 7 ఏళ్ళకని చెప్తున్నా. కాబట్టి భిన్న సిద్ధాంతాలు ఘర్షణ ఉండొచ్చు. బీజేపీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, మావోయిస్ట్ సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఘర్షణ ఉంటది. కానీ ఇప్పుడు ఇది వేరు కదా. ఇది వేరు అనుకున్నప్పుడు ఇవాళ మీరు నిజంగానే ఒకవేళ నేను చెప్తున్నది ఏంటంటే ఒకవేళ కనుక సాయుధ పోరాటం చెయ్యాలనుకుంటే చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ శాంతి ముచ్చట్లు వద్దు, వాళ్ళు మాట్లాడకూడదు, మావోయిస్ట్ పార్టీ మాట్లాడవద్దు. మధ్యవర్తిగా ఉండే నాలాంటి వాళ్ళు లేకపోతే ప్రజాస్వామికవాది ఇద్దరు. మధ్యవర్తిగా మీరు రెడీయా? మధ్యవర్తిగా ఉండేందుకు? నేను మధ్యవర్తిగా నేను ఆనాడే రెడీ అయినా. వాస్తవంగా నేను ఇబ్బందులతో రెడీ అయినా. నేను చెప్పాలనంటే అంటే నాకు ఈ పని ఎందుకు? ఎందుకంటే ఈ ప్రొఫెసర్లు, నేను ప్రొఫెసర్ని కాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడను. పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు స్టేజీల మీద ఎక్కి వరుస పెట్టి వీళ్ళు మాట్లాడతారు, ఇంకోని ఎవరు రానియరు. కాబట్టి ఇది ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో బట్ట నేను రాను. తర్వాత వాళ్ళకు నొప్పే వీళ్ళకు నొప్పే. బీజేపీకి అదే ఇది మావోయిస్టు సీసీ మెంబర్ వెనకడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకుంటది. తెలియని వాళ్ళు అనుకుంటారు కదా, తెలియని వాళ్ళు అంటారు కదా. అర్బన్ అన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి పోతే అర్బన్ నక్సలైట్ చెప్పని ఎట్లా పోయినా అన్నారు. ఏం చేస్తాము? నేను ఒకటే ప్రజల కోసం స్పష్టంగా నిజాయితీగా చెప్తున్నాను. నేను 100% నిజాయితీగా. నాకు 5 పైసలు వచ్చేది లేదు,
నేను ఎవ్వరికి కూడా నేను వచ్చిన 7 ఏళ్ల కాంచి ఏ పార్టీకి లోబడలేదు. ఓకే కమ్యూనిస్ట్ పార్టీలకు లోబడలే, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి లోబడలే. స్పష్టంగా నిజాయితీగా నాకు ఒకటే ఉన్నది, నిజాయితీగా మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నా. నేను రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా, 100% రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా నేను. ఓకే కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో చేద్దాం, ప్రాణాలు ఒకవేళ కనుకైతే అది అయితే మంచిదే కదా. ఓకే నాకు వంతు కృషి నేను చేస్తా. నేను బీజేపీ నాయకులకు కూడా నేను పోయిన అనేక మందికి ఫోన్ చేసిన, నేను ఆర్ఎస్ఎస్ నాయకులకు ఫోన్ చేసిన, పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన. ఎందుకంటే వాళ్ళ తప్పనికి ఎవరు గవర్నమెంట్ అది ఏమన్నారు మరి మీరు ఫోన్ చేస్తే ఏమన్నారు? బీజేపీ పోవడం అని అంటే ఇక్కడ తప్పు పట్టే వాళ్ళు, ఎందుకంటే అది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళకి కలవాలనుకున్నది కూడా ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ స్టార్ట్ చేసినాం. కానీ వరుస పెట్టి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి సభలు పెట్టుడు కాదు. స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం వేరు, కానీ అందరి పార్టీలను రమ్మనడం వేరు. కానీ మనం వాళ్ళ ఎజెండాల భాగం కాకూడదు. వాళ్ళ స్పీచ్లు అది కాంగ్రెస్ మీటింగ్ అయితే మనల్ని నమ్మది. నా పాత బ్యాక్గ్రౌండ్ 190 ఉన్నాయి, ఉన్నప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే నేను నిజాయితీగా ఉన్నానే విషయం అందరికి అర్థమవుతుంది. నేను స్పష్టంగా ఏ పార్టీ పక్షం కాదు. మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నా, అందరూ అని అనుకుంటున్నా, అంటే బతకాలని ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినాము. సమాజంలో హైదరాబాద్ మేధావుల్లో పట్ల కూడా జంపన్న పట్ల ఆనాడు చాలా మంది కన్విన్స్ అయ్యి, నేను చెప్పిన విడివిడిగా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా, ఫోన్ లో మాట్లాడినా, మీరు ఉండండి. చాలా మంది భయపెట్టించుడు, మీరు 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 లొంగిపోయి వచ్చారు, మేము పార్టీ నమ్ముతుందా లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమంటది? మురళీ మనోహర్ గారు, పేరాల శేఖర్ గారు, సిద్ధమైన జంపన్న గారు రెడీ అంటారు, నేను మధ్యవర్తిత్వానికి రెడీ అంటారు. ఆయన కూడా విభేదిస్తున్నారు. ఎస్, ఒక్క నిమిషం శేఖర్ జీ చెప్పండి. జంపన్న గారి అభిప్రాయాలు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా, చాలా నిజాయితీగా ఉన్నాయి. జంపన్న గారి ఒపీనియన్స్ ఎట్లున్నాయో జస్టిస్ చంద్రకుమార్ గారితో కూడా నేను పర్సనల్ గా మాట్లాడి చూశాను. వారి అభిప్రాయాలు కూడా జంపన్న గారి అభిప్రాయాల మాదిరిగా ఆయన కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే నేనేమంటా, మీరు చావు ఇప్పుడు ఒక ఐడియాలజీ పేరు మీద సుదీర్ఘకాలం, ఒక 48-50 సంవత్సరాలు ఒక ఐడియాలజీ పేరు మీద సంఘర్షణ చేసిన వాళ్ళు చావు చచ్చిపోయి ఏం సాధిస్తామనే తపనేదైతే ఉందో అది జంపన్న గారికి, చంద్రకుమార్ గారికి ఉన్నట్టే నాకు కూడా ఉంది. ఇప్పుడు మాకు కూడా మా ఐడియాలజీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చావాలని, వాళ్ళ శివాలు చూడాలని కోరిక నాకు లేదు. మోడీకి, అమిత్ షాకు అభిప్రాయం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. అయితే ఇంత అద్భుతమైనటువంటి తపన, అది హరగోపాల్ గారు అన్నట్టుగా ట్రైబల్ ఇష్యూస్ కావచ్చు, రకాల ఇష్యూస్ తపనున్న వాళ్ళు నిజంగా ప్రజల మధ్య నుండి ప్రజా ఉద్యమాలు చట్టబద్ధంగా చేస్తే ఎంత అద్భుతమైన మార్పు వచ్చేది. మేము 100 years లో మేము కొంత సాధించినాం, పూర్తిగా మేము సాధించకపోవచ్చు. ఇదే నక్సలైట్ నాయకులందరూ కూడా మీరు ఆయుధాలు ఉంది కనుక నిజంగా ప్రజానాయకులై, సోషల్ యాక్టివిస్టులై, నిజంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చి అద్భుతమైన ప్రజా ఉద్యమాలు కనుక మీరు చట్టబద్ధంగా నిర్మిస్తే ఇంకా ఇప్పటికీ దేశం చాలా బాగుపడేది. దగాలకోరు రాజకీయ వ్యవస్థ కంటే కూడా, కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇటు దగాలకోరు వ్యవస్థ కంటే కూడా మాలాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళు, నక్సలిజం లాంటి ఐడియాలు కాస్త కూస్త మార్పు కారణమేటోళ్ళు మన అవకాశాన్ని కోల్పోయినాం. జంపన్న గారు తప్పన ఏదైతే ఉందో నేను ఏకీభవిస్తున్నా. ఇప్పటికైనా అయిపోయింది. ఆయుధాలు పక్క వదలమని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేసి వస్తే ఏమైందంటే కనీసం మిగిలిన 500 మందో 1000 మందో నిజంగా ప్రజానాయకులు అయిపోయి ప్రజల మధ్యన వేరే పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని కనుక మనం పోరాటం చేస్తే, చట్టబద్ధమైన పోరాటాలు ప్రజానాయకులు చేస్తే అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి మార్పు రావడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ చొరవ తీసుకోవాలా. జంపన్న గారు అన్నట్టుగా హరగోపాల్ గారు కానీ మిగతా పెద్దలు కానీ చొరవ తీసుకోండి. ఇప్పటికైనా ఫాల్స్ పిస్టేజ్లకు పోయి డబుల్ స్టాండర్డ్స్ లోపలొట్టి బయట డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడడం వలన మనం సాధించేది ఏం లేదు. కాబట్టి తప్పుడు ధోరణి ఏదైతే మనం లేని ప్రతినిధిత్వాన్ని తీసుకుంటామో, హరగోపాల్ గారు కానీ కొంతమంది రావాలా. అసలు వరవరావు గారు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వరవరావు గారు సిన్సియర్ గా కనుక వస్తే ఈ ఇంకా కొద్దిగా జంపన్న గారి లైన్ లో కొద్దిగా మార్పు వస్తుందేమో చెప్పి నేను అనుకుంటే, ఎందుకంటే వారు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం చూసిన వారు వరవరావు గారు, కొత్త మార్పు రావచ్చేమో. చర్చలోకి తీసుకొస్తే కొద్దిగా, ఎందుకంటే వారు కీలకమైన ప్రారంభకుల్లో వారొకరు. మురళీ మనోహర్ గారు అంటే నాకు తెలిసి వరవరరావు గారు ఇప్పుడు మాట్లాడకూడదు, బెయిల్ కండిషన్ అనుకుంటా నాకు తెలిసి.
కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు. మురళీ మనోహర్ గారు చర్చ కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. మన చర్చ కూడా ఎస్ చెప్పండి. ఇప్పుడు కుక్క చావు అడవులలో మావోయిస్టులు కుక్క చావాలని 1% కూడా నాకు గాని బీజేపీ ప్రభుత్వానికి లేదు సార్. అట్లా చావడం వల్ల ఏం లాభం సార్? ఇంతకుముందు అన్నారు కదా వాళ్ళు భారతీయులు కాదా అని. వాళ్ళు పక్కా 100% భారతీయులు అనే విషయాన్ని నేను మా పార్టీ యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే దారి తప్పినటువంటి భారతీయుల కింద మేము భావిస్తున్నాం. మాదే కానీ మాకంటే మంచి ప్రజానాయకులు కండి, మంచి ఉద్యమకర్తలు కండి, మంచి ప్రజాచేతాన్ని చేపట్టండి అని చెప్పి నేను మావోయిస్ట్ సంబంధించిన నాయకులను నేను ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఈ యాక్టివిటీ తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తప్పని ఉంది, వాళ్ళకి ఐడియాలజీ ఉంది. వదిలి కనుక మీరు చేస్తే అద్భుతమైనటువంటి ఒక మార్పుకు మీరు కారణమవుతారని చెప్పి నిజంగా కూడా ఆలోచన ఉంది. కాబట్టి ఈ చొరవ ఇప్పటికైనా వాళ్ళు తీసుకోవాలా. ఇది కేంద్ర నాయకత్వం మావోయిస్టు వాళ్ళు కూడా దీని సంగతి పోవాలా. అది కనీసం అండి, లేకుంటే ఆ మాత్రం చచ్చిపోయిన తర్వాత ఈ మాత్రం చర్చల కోసం కూడా ఉపయోగపడే వాతావరణం ఉంటుంది. భరత్ గారు నేను ఒక చిన్న మాట చెప్పి కన్క్లూడ్ చేస్తాను. చాలా మంచి చర్చ జరిగింది దీంట్లో. జంపన్న గారు చెప్పిన విషయం నేను కూడా శేఖర్జీ చెప్పినట్టుగానే నిజాయితీ ఉంది అందులో. శాంతి కావాలి, మనుషులు బతకాలి అనే దాంట్లో నిజాయితీ ఉంది ఆ మాటలో. ఇది అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇలా అంటున్నానంటేనే హరగోపాల్ గారి మాటలో నిజాయితీ లేదు అని నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకు అని అంటే వారు ఏమంటున్నారు, వారిని ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? రేపు అడవుల్లో అడవిడ్డలు, ఆ ఖనిజాలు ఇవన్నీ దీనికి బాధ్యత నేనేమంటున్నా అంటే ఇప్పుడు శాంతి చర్చలు ఎందుకు కొరకు కావాలి అంటే ఇప్పటికిప్పుడు క్లోజ్ చేసి మళ్ళా తుపాకులు తీసుకొచ్చి అడవులను కాపాడాలి, అడవి బిడ్డలను వాళ్ళు కాపాడుతారు, ఖనిజాలను కాపాడతారా అని చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా మీరు. నేనేమన్నా నా ప్రశ్నకు జవాబే రాలేదు. 60-70 వేల ఆదివాసీ బిడ్డలు వాళ్ళు దిక్కులేని బతుకులు బతుకుతున్నారు. వాళ్ళ బతుకుల గురించి మీకేమి ఇది లేదా, బాధ్యత లేదా? మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇదే హరగోపాల్ గారు అడవులలో తిరిగి ఈ బతుకులు ఇట్లా రానికే, ఇగో ఈ మహేంద్ర కర్బన్ కంపెనీకి కారకులు ఎవరు వాళ్ళందరూ పక్కకు పెట్టండి, వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా. చంపిరు కదా అంతమందిని. అడవి బిడ్డల్ని ఎవరు చంపుతున్నారు? ఇవంతా నేనేమంటున్నా అంటే గుత్తికోయల బతుకులు అట్లా ఎందుకైనాయి? వీళ్ళు కాపాడతారా వచ్చి? ఎందుకు ఈ బూటకము, ఎందుకు ఈ నాటకము? ఖనిజాలు కాపాడతారా? చిన్న నేల రాత్రికి రాత్రి నరుకుతే సెంట్రల్ యూనివర్సిటీ కాడ కోర్టు నిలబెట్టి చెవులు బింగిలు తీపిస్తుంది ముఖ్యమంత్రిని. చట్టాలు ఎట్లొచ్చినాయి? ఎన్వైరన్మెంట్ కాపాడుకోవడానికి చట్టాలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఇంకా నక్సలైట్లే కాపాడాలి. ఇంకా అయ్యో భూమి పోరాటం అయిపోయింది, ఇప్పుడు అడవి పోరాటము, అడవి బిడ్డ పోరాటము, ఖనిజాల పోరాటమా? ఎన్ని రోజులు ఈ బూటకం అనే అంటున్నా. మేధా పాట్కర్ చేసిన ఉద్యమం కారణంగా 30 ఏళ్ళు వెనక్కి పోయింది కదా నర్మదా. ఇప్పుడు చల్లగా అయింది కదా, నీళ్లు వచ్చినాయి కదా. ఆదివాసీలనే చేశాం కదా. ఈ బూటక పోరాటాలతోటి ఎంతకాలం గడుపుతాం? ఈ దేశం మనది, ప్రజలు మన వాళ్ళు, ఆదివాసీలు మన వాళ్ళు. కనుక ఎక్కడో ఒకటి హరగోపాల్ గారు ఇక్కడ చెప్పవలసింది ఏం లేదండి. ఇంకా అంటే ఒక ఫండమెంటల్ గా చూసే పద్ధతిలో చాలా తేడా ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు అంత లోతుగా ఉన్నప్పుడు ఈ చర్చ దీనికి ముగింపు అంటే ఏముండదు. అది అంతిమంగా ఒక ప్రక్రియలో శాంతి అనేది ఎన్నడైనా యుద్ధానికంటే చాలా గొప్ప విలువ. కానీ శాంతి చర్చలు ఉన్నప్పుడు సమాజంలో కేవలము వాళ్ళక్కడ బస్తల్లోనే కాదు, సమాజంలో ఉండేటువంటి చాలా మౌలికమైన సమస్యలు కూడా శాంతి కాలంలో చర్చకు వస్తాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చర్చలకు వచ్చినప్పుడు చర్చలు ప్రభుత్వం వాళ్ళ మధ్యనే కాదు, వాళ్ళకి మధ్యన దళిత ఉద్యమాల మధ్యన, ఆదివాసుల ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, భిన్నమైన ఉద్యమాల వాళ్ళు 100,000 సంఖ్యలో వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడితే అంటే సమాజంలో ఒక విస్తృతమైన లోతైన చర్చ జరగడానికి శాంతి అనేది ఒక సందర్భం. శాంతి అంటే ఒక శ్మశాన శాంతి కాదు. శాంతి అనేది ఒక వాతావరణం. ప్రజలు మాట్లాడుకోవడానికి, ప్రజలు చాలా నిర్భయంగా మాట్లాడుకోవడానికి అదొక సందర్భం. ఎంత శాంతి చర్చలు జరిగితే సమాజము ఇవాళ మనైతే మీ ఛానల్లో జరుగుతున్న ఈ చర్చ ఏదైతుందో ఆ చర్చ ఇంకా విస్తృతంగా సమాజంలో జరుగుతుంది.
Okay. జరిగినప్పుడు దాని నుంచి కొంత మంచి వస్తుందని అన్నవాళ్ళు శాంతి చర్చలు జరగాలంటారు. లేదు మొత్తంగా వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే శాంతి వస్తుందంటే వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే మాత్రాన దేశంలో మొత్తం శాంతి వస్తుంది అనేది అది అసలు అది సాధ్యమా కాదా, చరిత్ర ఎప్పుడైనా అలా జరిగిందా లేదా అనేది కూడా మనం ఆలోచించవలసిన. కానీ రాజ్యము విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం అనేటువంటి ఈ పద్ధతి ఏదైతుందో లేదా ఈ ధోరణి ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరం అని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఉండే అవగాహన మేరకి నా ఆలోచన ఏమిటంటే రాజ్యము చాలా తనకు తాను నియంత్రించుకోవాలి, చట్ట ప్రకారము నడుచుకోవాలి. చట్టాన్ని దాటితే మాత్రము ఆ ప్రమాదం ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకి, చట్టబద్ధ పాలనకి, రాజ్యాంగానికి అది వ్యతిరేకము. ఇవాళ కేవలం ఇది మాట్లాడుతూ రేపు ఈ పరిస్థితి కూడా మీ ఛానల్ కూడా ఈ చర్చ జరిపేటువంటి అవకాశం కూడా ఉండదు. అది ఒక భయంకరమైన స్థితికి దారితీస్తుంది. కాబట్టి ఒక లోతైన చర్చ సమాజంలో జరిగితే శాంతి చర్చలు అది ఒక అంటే లోతైన అవగాహన సమాజంలో దారితీస్తే ఒక చైతన్యవంతమైన సమాజం ఉంటే అప్పుడు బహుశా రాజ్యం కూడా ఇప్పుడు ఏ సమాజం అర్ధ చైతన్య దశలో ఉంది కనుక శాంతి చర్చలు అనేది ప్రజలు తమంతగా తాము చైతన్య కావడం కొరకు అనేది కూడా దోహదపడుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఎవరి మార్గాలు ఎవరు ఆలోచించే విధంగా ఆలోచించండి. సరే, జంపన గారు ఆలోచన భిన్నం ఉంది, ఆల్ రైట్, అది కూడా చర్చించవలసిందే. సమాజంలో ఆయన వాదన చాలా బలంగా సమాజం ముందు పెడుతున్నాడు. ఈ సమాజం ముందు పెట్టే చర్చ ఏదైతుందో లోతుగా జరగాలి. అది జరగడం కొరకనే ఇటువంటి చర్చలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కానీ ఆయనతో వాదించే గెలవడం అదంతా అలాంటి ఆయుధాలు పడేయాలి మనం అన్నంత మాత్రం అనుకున్నప్పుడు వద్దని అంటే కూడా వాళ్ళు ఆగరు. అది చరిత్ర నిర్ణయించేదే, కానీ అది మనం వ్యక్తిగతంగా మన అభిప్రాయాలు నిర్ణయించి కాదు. కానీ ఇది ఒక ప్రక్రియ, శాంతి ప్రక్రియ అనేది జరిగితే సమాజానికి మంచి జరుగుతుంది అనేది అనుకుంటున్నాం. ఆ శాంతి ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. వాళ్ళ తరఫు నుంచి వాదనలు, ప్రభుత్వం తరఫు నుంచి వాదనలు ఏమిటో వింటే సమాజం మరింత చైతన్యవంతం అవుతుందనే దగ్గర ఈ చర్చ ఆగడం పెట్టిందా. నేను ముందుకు మీరు తీసుకెళ్ళినా నా దగ్గర అయితే ఇంకా వేరే వాదనలు అయితే ఏం లేదు. ఇది నా చివరి అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ హరగోపాల్ గారు, పేరాల శేఖర్రావు గారు, జంపన్న గారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు. మొత్తానికి ఇప్పుడు గణపతి, హిడ్మా సహా మిగతా వాళ్ళందరినీ చుట్టుముట్టారని సమాచారం అందుతోంది. అయితే వెంటనే దీన్ని ఆపేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తుంటే వాళ్ళు బేషరతుగా లొంగిపోవాలి, సాయుధ పోరాటాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. వాళ్ళ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వెళ్లారు, రేవంత్ రెడ్డి కోసం ఖాళీ కుర్చీ వేశారు. కేసీఆర్ రమ్మంటే కేటీఆర్ రావడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బ్రేక్